విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈ రోజు క్లాస్ లో 20 టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. ఒకే క్లాస్ లో 20 టాపిక్స్ నేను చెప్తాను, ఒకసారి వినండి. వాంట్ టు బి, నెక్స్ట్ వాంటెడ్ టు బి, నెక్స్ట్ యూజ్డ్ టు బి, నెక్స్ట్ హ్యావ్ టు బి, నెక్స్ట్ హ్యాడ్ టు బి, నెక్స్ట్ నీడ్ టు బి, నెక్స్ట్ ఏబుల్ టు బి, నెక్స్ట్ ప్లానింగ్ టు బి, నెక్స్ట్ going to be, next would like to be. అంటే దాదాపు 20 టాపిక్స్ నేర్చుకుంటున్నాం. అంటే వాంట్ టు ఎప్పుడు వాడాలి, వాంట్ టు బి ఎప్పుడు వాడాలి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ టేబుల్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఏమో వాంట్ టు ఉంది, రైట్ సైడ్ ఏముంది వాంట్ టు బి ఉంది. బాబు మీరు లెఫ్ట్ సైడ్ టాపిక్స్ చదవండి, మీరు రైట్ సైడ్ టాపిక్స్ చదవండి. వాంట్ టు అని చదవండి. ఇక్కడ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో లెఫ్ట్ సైడ్ వాంట్ టు ఉంది, రైట్ సైడ్ వాంట్ టు బి ఉంది. మరొకసారి వీళ్ళు చదువుతారు చూడండి. మీరు లెఫ్ట్ సైడ్ ఈ స్క్రీన్ లో ఉండే లెఫ్ట్ సైడ్ టాపిక్స్ చదవండి, మీరు రైట్ సైడ్ మీరు వాంట్ టు అనండి, మీరు వాంట్ టు బి అనండి. ఎస్ వాంట్ టు బి, వాంటెడ్ టు బి, యూజ్డ్ టు బి, హ్యావ్ టు బి, హ్యాడ్ టు బి, need to be, able to be, planning to be, going to be, would like to be. ఎస్ చూశారు కదా. అంటే లెఫ్ట్ సైడ్ 10 టాపిక్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 10 టాపిక్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 10 టాపిక్స్ ఎక్సలెంట్ గా నేర్చుకుంటే రైట్ సైడ్ 10 టాపిక్స్ చాలా సులభం అనమాట. సరే, వాంట్ టు బి కదా, ఈ బాబు పేరు వాంట్ టు, ఈ బాబు పేరేమో వాంట్ టు బి అనమాట. వాంట్ టు ఎప్పుడు వాడాలి, ఏదైనా సరే ఒక పని నేను చేయాలని అనుకుంటున్నాను అంటాం చూడండి. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ వాంట్ టు చూద్దాం, ఇది నేర్చుకుంటే ఇది చాలా సులభం. వాంట్ టు ఎప్పుడు వాడాలి ఫ్రెండ్స్ అంటే అనుకుంటున్న పనులను తెలియజేయటకు. ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను అంటాం చూడండి, ఇట్లా అనుకుంటున్నా కాదు, అనుకుంటున్న పనులు. ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను అంటాం. అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, నేను లండన్ వెళ్ళాలని అనుకుంటున్నాను, నేను రేపు మా పేరెంట్స్ని కలవాలని అనుకుంటున్నాను, సో నేను నంబర్ 1 కావాలని అనుకుంటున్నాను, 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను అంటాం చూడండి. అనుకుంటున్న పనులను తెలియజేయటకు మనం వాంట్ టు వాడాలన్నమాట. సూత్రం ఏంటి, సబ్జెక్ట్ తర్వాత వాంట్ టు తీసుకొని V1 తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు 7 సబ్జెక్ట్స్ చూద్దాం. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఏ సబ్జెక్ట్ పైన వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకుందాం ఫస్ట్ వాంట్ టు పైన. లేదంటే ఏదైనా ఒక ప్లేస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో టు ముంబై. ఈ అబ్బాయి టాపిక్ ఏంటి, వాంట్ టు బి కదా. బి అంటే ఏంటి, ఉండు. బి అంటే ఉండు, అంటే బీ ఫామ్ వాడేమన్నమాట. ఈ బీ ఫామ్ తర్వాత అడ్జెక్టివ్ అన్న రావచ్చు, ప్లేస్ అన్న రావచ్చు, పర్సన్ అన్న రావచ్చు. ఐ వాంట్ టు బి అంటుండే ఈయన టాపిక్ ఏమో వాంట్ టు, ఈయనదేమో వాంట్ టు బి. బి అంటే ఏంటి, ఉండు. ఐ వాంట్ టు బి అంటుండ, అంటే నేను ఉండాలనుకుంటున్నా. అంటే బి తర్వాత ఏం రావాలి, ఒక అడ్జెక్టివ్ అన్న వాడాలి. ఐ వాంట్ టు బి హ్యాపీ, అడ్జెక్టివ్ అది. లేదా ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్, అంటే ప్లేస్. లేదా ఐ వాంట్ టు బి విత్ మై పేరెంట్స్, అంటే బీ ఫామ్ తర్వాత పర్సన్ అన్న రావాలి, ప్లేస్ అన్న రావాలి, అడ్జెక్టివ్ అన్న రావాలి. కాబట్టి రెండు ఒకేసారి చూద్దాం. ఐ వాంట్ టు గో టు ముంబై అంటేనేమో నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నా. ఐ వాంట్ టు బీ ఇన్ ముంబై అంటే నేను ముంబైలో ఉండాలని అనుకుంటున్నా. అంటే బీ ఫామ్ తర్వాత మనం ప్లేస్ వాడి చూపిస్తున్నాం చూడండి. వాంట్ టు బి, ఐ వాంట్ టు గో టు ముంబై అంటే నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నా. ఐ వాంట్ టు బీ ఇన్ ముంబై అంటే నేను ముంబైలో ఉండాలని అనుకుంటున్నా. అన్ని సబ్జెక్టులు చదవండి బాబు, మీరే చదవండి. ఐ చదవండి. ఐ వాంట్ టు గో టు ముంబై, తెలుగు మీనింగ్ నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నాను. మీరు బీ ఫామ్ యాడ్ చేయండి. ఐ వాంట్ టు బి ఇన్ ముంబై, నేను ముంబైలో ఉండాలనుకుంటున్నాను. ఐ అయిపోయింది. వి వాంట్ టు గో టు ముంబై, మేము ముంబై వెళ్ళాలనుకుంటున్నాము. వి వాంట్ టు బి ఇన్ ముంబై, మేము ముంబైలో ఉండాలనుకుంటున్నాము. యు వాంట్ టు గో టు ముంబై, మీరు ముంబై వెళ్ళాలనుకుంటున్నారు. యు వాంట్ టు బి ఇన్ ముంబై, మీరు ముంబైలో ఉండాలనుకుంటున్నారు. దే వాంట్ టు గో టు ముంబై, వాళ్ళు ముంబై వెళ్ళాలనుకుంటున్నారు. దే వాంట్ టు బి ఇన్ ముంబై, వాళ్ళు ముంబైలో ఉండాలనుకుంటున్నారు. He wants to go to Mumbai, అతడు ముంబై వెళ్ళాలని అనుకుంటున్నాడు. He wants to be in Mumbai, అతడు ముంబైలో ఉండాలనుకుంటున్నాడు. She wants to go to Mumbai, ఆమె ముంబై వెళ్ళాలని అనుకుంటుంది. She wants to be in Mumbai, ఆమె ముంబైలో ఉండాలనుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఐ, వి, యు, దే, హీ, షీ అనే సబ్జెక్ట్స్ పైన మనం ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. అంటే వాంట్ టు బి పైన వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్నాను. అంటే వాంట్ టు అంటే అనుకుంటున్న పనులు, వాంట్ టు బి అంటే ఉండడం, ఎలా యాక్టివ్ ఉండడము, లేదా ఏదైనా ఒక ప్లేస్ లో ఉండడము, లేదా ఏదైనా ఒక పర్సన్ తో ఉండడం. బి తర్వాత అడ్జెక్టివ్ అన్న వాడాలి, ప్లేస్ అన్న వాడాలి, పర్సన్ అన్న వాడాలి. సో వాంట్ టు బి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వాంటెడ్ టు బి ఎప్పుడు వాడాలో నేర్చుకుంటున్నాం.
వాంటెడ్ టు అంటే అనుకున్న పనులు, ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకున్నాను అంటాం. సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వాంటెడ్ టు వస్తుంది, తర్వాత V1 వస్తుంది, ఎక్స్ట్రా వర్డ్స్. మరి వాంటెడ్ టు బి అంటే సూత్రం ఏంటి? సబ్జెక్ట్ తర్వాత వాంటెడ్ టు బి రావాలి, తర్వాత వాంటెడ్ టు బి తర్వాత ఒక అడ్జెక్టివ్ అన్న వాడచ్చు. అంటే బిజీ ఉన్న, ఫ్రీ ఉన్న, బిజీ, ఫ్రీ, హ్యాపీ, లేదా ఏదైనా ఒక ప్లేస్, ఇన్ ముంబై, ఇన్ లండన్, ఇన్ ఆస్ట్రేలియా, లేదంటే పర్సన్, విత్ చంద్రబాబు, విత్ జగన్, విత్ కేసీఆర్, విత్ మోడీ, ఏదైనా ఒక పర్సన్ అనమాట. సో టాపిక్ వచ్చేసి వాంటెడ్ టు బి అనమాట. ఈ బాబు పేరు వాంటెడ్ టు, ఈ బాబు పేరు వాంటెడ్ టు బి అనమాట. సో వాంటెడ్ అంటే ఏంటి? అనుకున్న పనులు. నేను నిన్న సినిమా చూడాలని అనుకున్నాను అంటాం. నేను నిన్న నా ఫ్రెండ్స్ని కలవాలని అనుకునింటి అంటాం. నేను లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళాలని అనుకునింటి అంటాం. అంటే గతంలో అనుకున్న పనులను తెలియజేస్తుంది అనమాట వాంటెడ్ టు అంటే. అనుకునింటి, వెళ్ళాలని, రావాలని, ఆడాలని, పాడాలని, కొనాలని, తినాలని అనుకునింటి అంటాం. ఏదైనా సరే ఒక పని చేయాలని. ఇప్పుడు ఈ వాంటెడ్ టు బి పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే వాక్యాలు ఎలా రాయాలో ఈ ఇద్దరు విద్యార్థులు చూపిస్తారు, శివ అండ్ నరేంద్ర. శివనేమో వాంటెడ్ టు ఎప్పుడు వాడాలి, అండ్ సార్ వాంటెడ్ టు పైన వాక్యాలు ఎలా రాయాలో చూపిస్తారు, ఐ ఊ యూ దే హీ షిట్ పైన. నరేంద్ర ఏం చేస్తాడు? వాంటెడ్ టు బి పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలి, ఐ ఊ యూ దే హీ షిట్ పైన చూపిస్తారు. ఇద్దరికి ఒకే సబ్జెక్ట్ ఇస్తున్నాడు. ఈయననేమో వాంటెడ్ టు పైన చెప్తాడు, ఈయననేమో వాంటెడ్ టు బి పైన చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లండన్ లో ఉండాలని, నేను లండన్ వెళ్ళాలని అనుకునింటి అను, మీరేమో లండన్ లో ఉండాలని అనుకునింటి. ఐ వాంటెడ్ టు గో టు లండన్, నేను లండన్ వెళ్ళాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు బి ఇన్ లండన్, నేను లండన్ లో ఉండాలని అనుకున్నాను. అయిపోయింది. అయిపోయిన ఇలా రాయాలి. నెక్స్ట్ we wanted to go to London, మేము లండన్ వెళ్ళాలని అనుకుంటే. we wanted to be in London, మేము లండన్ లో ఉండాలని అనుకున్నాం. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి you wanted to go to London, మీరు లండన్ వెళ్ళాలని అనుకున్నారు. you wanted to be in London, మీరు లండన్ లో ఉండాలని అనుకున్నారు. they wanted to go to London, వారు లండన్ వెళ్ళాలని అనుకున్నారు. they wanted to be in London, వారు లండన్ లో ఉండాలని అనుకున్నారు. he wanted to go to London, అతడు లండన్ వెళ్ళాలని అనుకున్నాడు. he wanted to be in London, అతడు లండన్ లో ఉండాలని అనుకున్నాడు. she wanted to go to London, ఆమె లండన్ వెళ్ళాలని అనుకున్నది. she wanted to be in London, ఆమె లండన్ లో ఉండాలని అనుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాంటెడ్ టు బి పైన అంటే వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలి. వాంటెడ్ టు వచ్చినప్పుడేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. వాంటెడ్ టు బి వచ్చినప్పుడు వర్బ్ వాడకుండా వాంటెడ్ టు బి తర్వాత ఒక అడ్జెక్టివ్ అన్న వాడచ్చు, లేదంటే ప్లేస్ అన్న వాడచ్చు, పర్సన్ అన్న వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు బి యాక్టివ్, నేను యాక్టివ్ గా ఉందామని అనుకున్నాను. యాక్టివ్ అనేది అడ్జెక్టివ్. ప్లేస్, ఐ వాంటెడ్ టు బి ఇన్ లండన్, నేను లండన్ లో ఉందామని అనుకున్నాను. ఇది ప్లేస్ అనమాట. ఇప్పుడు పర్సన్, ఐ వాంటెడ్ టు బి విత్ మై పేరెంట్స్, మా పేరెంట్స్ తో ఉందామని అనుకునింటి. ఇది వాంటెడ్ టు బి పైన వాక్యాలు రాసే పద్ధతి అనమాట. అంటే ఈ వాంటెడ్ టు బి ఎక్కడ వాడాలో మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు యూజ్డ్ టు బి ని ఎక్కడ వాడాలి అంటే ఆ టాపిక్స్లలో వాక్యాలు ఎలా రాయాలో నేర్పించబోతున్నాం. సో యూజ్డ్ టు అంటే గతంలో ఉండే అలవాటు ఇప్పుడు నాకు లేదు అంటాం. అంటే ఒకప్పుడు ఉండే అలవాట్లను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమాలు చూసేవాడిని అంటే ఫ్రేమ్ ఏంటి, సూత్రం ఏంటి? యూజ్డ్కి ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, యూజ్డ్ టు తీసుకోవాలి, V1 తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ అనమాట. ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అంటే నేను సినిమాలు చూసేవాడిని అంటే ఇప్పుడు ఆ అలవాటు లేదనమాట. ఒకప్పుడు ఉండే అలవాట్లు ఇప్పుడు లేకుంటే, ఒకప్పుడు చేసిన పని ఇప్పుడు చేయట్లేదు అంటాం. నేను ఒకప్పుడు టీచర్గా పని చేసేవాడిని అంటాం, అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యాను అంటాం. చూడండి, ఒకప్పుడు నేను టీచర్గా పనిచేసేవాడిని, ప్రజెంట్గా ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్నాను అంటాం. నేను ఒకప్పుడు ముంబైలో ఉండేవాడిని, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసిన అంటాం. ఇట్లా గతంలో చేసిన పనులు కావచ్చు, గతంలో ఉండే అలవాట్లు ఇప్పుడు లేకుంటే అనమాట. సో అన్ని సబ్జెక్టుల చేత. ఐ యూజ్ టు వాచ్ మూవీస్ అంటే నేను సినిమాలు చూసేవాడిని, వీ యూజ్ టు వాచ్ మూవీస్ అంటే మేము సినిమాలు చూసేవారిని, యూ యూజ్ టు వాచ్ మూవీస్, దే యూజ్ టు వాచ్ మూవీస్, హీ యూజ్ టు వాచ్ మూవీస్, షీ యూజ్ టు వాచ్ మూవీస్ అనమాట. అంటే వాక్యాలు రాసే పద్ధతి ఇదనమాట. అంటే వాంటెడ్ టు అంటే యూజ్ టు అంటే ఒకప్పుడు ఉండే అలవాట్లు ఇప్పుడు లేకుంటే. ఇక్కడ ఏముంది, రైట్ సైడ్ యూజ్ టు బి ఉంది. ఈ బాబు పేరు శివ, యూజ్ టు అనుకోండి. ఈ బాబు పేరు నరేంద్ర, యూజ్ టు బి అనుకోండి. అంటే యూజ్డ్ టు ఎక్కడ వాడాలి, యూజ్ టు బి ఎక్కడ వాడాలో నేర్చుకుంటున్నాం. యూజ్డ్ టు బి, ఈ లెఫ్ట్ సైడ్ టాపిక్ వచ్చి రైట్ సైడ్ టాపిక్ ఈజీ అనమాట. బి అంటే ఏంటి, ఉండు. ఐ యూజ్ టు బి స్ట్రాంగ్, లేదా ఐ యూజ్ టు బి హానెస్ట్, ఐ యూజ్ టు బి యాక్టివ్, నేను యాక్టివ్గా ఉండేవాడిని అంటున్నాం. లేదా ప్లేస్, ఐ యూజ్ టు బి ఇన్ ముంబై అంటే నేను ముంబైలో ఉండేవాడిని. లేదా పర్సన్ కూడా వాడచ్చు, బి తర్వాత ఐ యూజ్ టు బి విత్ మై పేరెంట్స్, ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాను కానీ ఒకప్పుడు పేరెంట్స్తో ఉండేవాడిని. సో మరి ఇప్పుడు ఈ యూజ్ టు బి పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో వీళ్ళిద్దరు చూపిస్తారు. ఈ బాబేమో ఐ యూ ద హీ షీట్ చేత
యూజ్ టు లో వాక్యాలు చూపిస్తాడు, ఈయననేమో యూజ్ టు బి పైన వాక్యాలు ఎలా రాయాలో చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లండన్ వెళ్ళేవాడిని అంటే ఇప్పుడు ఈయన ఒకప్పుడు సంవత్సరానికి 10 times లండన్ వెళ్ళేవాడు, ఇప్పుడు మానేశాడు అనమాట, హైదరాబాద్ లో చాలా బిజీ అయ్యారు. రైట్, ఇప్పుడు ఐ ఊ యూదే హీషి చెప్పండి బాబు. ఐ యూజ్ టు గో టు లండన్, నేను లండన్ వెళ్తుండేవాడిని. ఇప్పుడు మానేశారా, ఇప్పుడు అమెరికా వెళ్తున్నారా? రైట్, ఓకే, ఐ అయిపోయింది. మీరు యూజ్ టు బి పైన చెప్పండి. ఐ యూజ్ టు బి ఇన్ లండన్, నేను ఒకప్పుడు లండన్ లో ఉండేవాడిని. ఇప్పుడు లేరు, ఇండియాకి వచ్చేసారు. చూశారు కదా, ఐ యూజ్ టు గో టు లండన్ అంటున్నా, అంటే ఒకప్పుడు లండన్ వెళ్ళేవాడిని, ఇప్పుడు మానేసిండు అనమాట. ఈ అబ్బాయి ఇప్పుడు ఇండియాలో సెటిల్ అయ్యాడు, అంటే ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు బాబు అంటే ఐ యూజ్ టు బి ఇన్ లండన్ అని అంటుండు. అంటే ఈ రైట్ సైడ్ టాపిక్ కి వర్బ్ వాడట్లేదు మనం. నెక్స్ట్ ఐ అయిపోయింది. నెక్స్ట్ వి యూజ్ టు గో టు లండన్, మేము లండన్ వెళ్తుండే వాళ్ళము. వి యూజ్ టు బి ఇన్ లండన్, మేము లండన్ లో ఉండేవాళ్ళం. యు యూజ్ టు గో టు లండన్, నువ్వు లండన్ వెళ్తుండేవాడివి. యు యూజ్ టు బి ఇన్ లండన్, మీరు లండన్ లో ఉండేవారు. దే యూజ్ టు గో టు లండన్, వాళ్ళు లండన్ వెళ్తుండేవారు. దే యూజ్ టు బి ఇన్ లండన్, వాళ్ళు లండన్ లో ఉండేవారు, వెళ్ళేవారు. హీ యూజ్ టు గో టు లండన్, అతడు లండన్ వెళ్తుండేవాడు, అతడు వెళ్ళేవాడు. హీ యూజ్ టు బి ఇన్ లండన్, అతడు లండన్ లో ఉండేవాడు. షీ యూజ్ టు గో టు లండన్, ఆమె లండన్ వెళ్ళేది. షీ యూజ్ టు బి ఇన్ లండన్, ఆమె లండన్ లో ఉండేది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే యూజ్ టు బి పైన అంటే ఇవి ఎక్కడ వాడాలి, ఏ సందర్భంలో వాడాలి, మరి వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్నారు. అంటే ఈ 2 టాపిక్స్ మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యావ్ టు బి అనే 2 టాపిక్స్ ని ఎలాంటి సందర్భంలో వాడాలి, ఎక్కడ వాడాలో నేర్చుకుందాం. ఈ అబ్బాయి పేరు హ్యావ్ టు, ఈ అబ్బాయి పేరు హ్యావ్ టు బి అనుకోండి. హ్యావ్ టు అంటే ఏంటి, ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటాం. అంటే సూత్రం ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు వస్తుంది, తర్వాత V1, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ఐదే వచ్చినప్పుడు హ్యావ్ టు రావాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు రావాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అంటే ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. అట్లా యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్, షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐదే వస్తే హ్యావ్ టు వస్తుంది, హీ షీట్ వస్తే హ్యాస్ టు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంది టాపిక్, హ్యావ్ టు బి అంటే బి అంటే ఏంటి, ఉండు. ఐ హ్యావ్ టు బి అంటే ఏంటి, నేను ఉండాల్సి ఉంది. అంటే ఐ హ్యావ్ టు బి స్ట్రాంగ్, ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్, ఐ హ్యావ్ టు బి యాక్టివ్, లేదా పలానా ప్లేస్ లో ఉండాల్సి ఉంది. బి తర్వాత ప్లేస్ కూడా వాడచ్చు, అడ్జెక్టివ్ కాకుండా. ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్ అనేది ఏమి అడ్జెక్టివ్. ఐ హ్యావ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాల్సి ఉంది అంటే ప్లేస్. పర్సన్ కూడా వాడవచ్చు బి తర్వాత, అంటే ఈ రైట్ సైడ్ వర్బులు వాడకుండా. ఐ హ్యావ్ టు బి విత్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ తో ఉండాల్సి వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఏమో ఓన్లీ హ్యావ్ టు ఉంది, వర్బు యొక్క మొదటి రూపాన్ని వాడుతున్నాం. రైట్ సైడ్ వర్బు వాడకుండా ఏం చేస్తున్నాం, టాపిక్ తర్వాత బీ ఫామ్ యూజ్ చేసి ఆ బీ ఫామ్ తర్వాత ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ వాడుతున్నాం. ఇక్కడ రైట్ సైడ్ వర్బు వాడట్లేదు. అంటే హ్యావ్ టుని వర్బు లేకుండా వాడాలంటే బీ ఫామ్ యాడ్ చేయాలన్నమాట. సో ప్యాసివైజ్ అయితే మళ్ళీ వర్బు మూడో రూపం వస్తుంది. ఐ హ్యావ్ టు బి అంటే హ్యావ్ టు బి తర్వాత V3 కూడా వాడచ్చు. హ్యావ్ టు బి, హ్యాస్ టు బి తర్వాత ప్యాసివైజ్ లో, యాక్టివైజ్ ప్యాసివైజ్ అనే టాపిక్ లో వీటి తర్వాత V3 వాడచ్చు. సో ఇది యాక్టివైజ్ ప్యాసివైజ్ కావద్దు కాబట్టి హ్యావ్ టు బి తర్వాత అడ్జెక్టివ్ ప్లేస్ పర్సన్ మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు హ్యావ్ టు పైన హ్యావ్ టు బి పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో మీకు చూపిస్తున్నారు. ఐ హ్యావ్ టు గో టు లండన్, నేను లండన్ వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బి ఇన్ లండన్, నేను లండన్ లో ఉండాల్సి ఉంది. We have to go to London, మేము లండన్ వెళ్ళాల్సి ఉంది. We have to be in London, మేము లండన్ లో ఉండాల్సి ఉంది. You have to go to London, నువ్వు లండన్ వెళ్ళాల్సి ఉంది. You have to be in London, మీరు లండన్ లో ఉండాల్సి ఉంది. They have to go to London, వాళ్ళు లండన్ వెళ్ళాల్సి ఉంది. They have to be in London, వారు లండన్ లో ఉండాల్సి ఉంది. He has to go to London, అతడు లండన్ వెళ్ళాల్సి ఉంది. He has to be in London, అతడు లండన్ లో ఉండాల్సి ఉంది. She has to go to London, ఆమె లండన్ వెళ్ళాల్సి ఉంది. She has to be in London, ఆమె లండన్ లో ఉండాల్సి ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, హ్యావ్ టు పైన హ్యావ్ టు బి పైన వాక్యాలు ఎలా రాయాలో వీళ్ళిద్దరు మీకు చక్కగా ప్రాక్టీస్ చేసి చూపించారు. ఈ 2 టాపిక్స్ మీకు ఎలా వాడాలో అంటే వాక్యాలు ఎలా రాయాలో చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాడ్ టు బి ని ఎక్కడ వాడాలో నేర్చుకోబోతున్నాం. హ్యాడ్ టు అంటే ఏంటి, గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అంటాం. నేను ముంబై వెళ్ళాల్సి వచ్చింది అంటాం. ఐ హ్యాడ్ టు గో టు ముంబై. ఫ్రేమ్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హ్యాడ్ టు తీసుకోవాలి, తర్వాత V1 తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యాడ్ టు గో టు ముంబై, నేను ముంబై వెళ్ళాల్సి వచ్చింది అంటే ఏదైనా సరే ఒక గతంలో ఒక పని చేయాల్సి వచ్చింది అంటాం. We had to go to Mumbai, you had to go to Mumbai, they had to go to Mumbai, he had to go to Mumbai, she had to go to Mumbai. అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా హ్యాడ్ టు తీసుకొని V1 రావాలి. హ్యాడ్ టు
ఇక్కడ ఏంటి హ్యాడ్ టు బి ఎప్పుడు వాడాలి హ్యాడ్ తర్వాత ఇక్కడేమో హ్యాడ్ టు ఉంది సేమ్ టాపిక్ ఇక్కడ రాసి హ్యాడ్ టు తర్వాత బీ ఫామ్ యాడ్ చేసాం హ్యాడ్ టు బి ఉంది ఈ బి తర్వాత ఒక అడ్జెక్టివ్ అన్న వాడచ్చు ఒక ప్లేస్ అన్న వాడచ్చు ఒక పర్సన్ అన్న వాడచ్చు ఐ హ్యాడ్ టు బి డల్ ఎస్టర్డే నేను నిన్న డల్ గా ఉండాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు బి ఇన్ పాకిస్తాన్ నేను పాకిస్తాన్ లో ఉండాల్సి వచ్చింది ప్లేస్ తీసుకుందాం ఐ హ్యాడ్ టు బి విత్ మై ఫ్రెండ్స్ వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఉండాల్సి వచ్చింది అంటున్నాం అంటే హ్యాడ్ టు బి తర్వాత అడ్జెక్టివ్ అన్న వాడచ్చు ప్లేస్ అన్న వాడచ్చు పర్సన్ అన్న వాడచ్చు అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో హ్యాడ్ టు తర్వాత ఓన్లీ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి సో ఇప్పుడు ఈ రెండు టాపిక్స్ పైన మీకు నరేంద్ర అండ్ శివ అనే ఇద్దరు విద్యార్థులు వాక్యాలు ఎలా రాయాలి వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో మీకు చూపిస్తారు సబ్జెక్ట్ వైజ్ గా ఐ వి యు దే హీ షీట్స్ పైన అసలు వాక్యాలు ఎలా మాట్లాడాలో చూడండి I had to go to London. నేను లండన్ వెళ్ళాల్సి వచ్చింది. I had to be in London. నేను లండన్ లో ఉండాల్సి వచ్చింది. We had to go to London. మేము లండన్ వెళ్ళాల్సి వచ్చింది. We had to be in London. మేము లండన్ లో ఉండాల్సి వచ్చింది. You had to go to London. నువ్వు లండన్ వెళ్ళాల్సి వచ్చింది. You had to be in London. మీరు లండన్ లో ఉండాల్సి వచ్చింది. They had to go to London. వాళ్ళు లండన్ వెళ్ళాల్సి వచ్చింది. They had to be in London. వారు లండన్ లో ఉండాల్సి వచ్చింది. He had to go to London. అతడు లండన్ వెళ్ళాల్సి వచ్చింది. He had to be in London. అతడు లండన్ లో ఉండాల్సి వచ్చింది. She had to go to London. ఆమె లండన్ వెళ్ళాల్సి వచ్చింది. She had to be in London. ఆమె లండన్ లో ఉండాల్సి వచ్చింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఐ వి యు దే హీ షీ అనే సబ్జెక్ట్స్ పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో వీళ్ళిద్దరు చూపించారు సో ఈ క్లాస్ అంటే ఈ రెండు టాపిక్స్ మీకు చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నీడ్ టు బి అనే రెండు టాపిక్స్ ని ఏ సందర్భంలో వాడాలి ఈ రెండు టాపిక్స్లలో వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకుందాం నీడ్ టు అంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అంటాం నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఫ్రేమ్ ఏంటి ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి తర్వాత నీడ్ టు తీసుకోవాలి తర్వాత వర్బ్ యొక్క మొదటి పని తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో నీడ్ టు ఉండాలి హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడేమో నీడ్స్ టు ఉండాలి ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ వీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ దే నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ హీ నీడ్స్ అనాలి హీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్ షీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇక్కడ ఏముంది రైట్ సైడ్ నీడ్ టు బి ఉంది నీడ్ టు తర్వాత ఏముంది బి ఉంది బి అంటే ఉండు నేను ధైర్యంగా ఉండాల్సి ఉంది అంటే ఐ నీడ్ టు బి బ్రేవ్ ఫ్రేమ్ ఏంటి సబ్జెక్ట్ తర్వాత నీడ్ టు బి తీసుకొని బి తర్వాత ఒక అడ్జెక్టివ్ అన్న వాడచ్చు ప్లేస్ అన్న వాడచ్చు పర్సన్ అన్న వాడచ్చు తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట ఐ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది ఐ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ వీ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ యూ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ దే నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ హీ నీడ్స్ టు బి ఇన్ హైదరాబాద్ షీ నీడ్స్ టు బి ఇన్ హైదరాబాద్ సో అంటే వాక్యాలు రాయాలంటే మనకు సూత్రం తెలిసి ఉండాలన్నమాట ఇక్కడ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాం ఇక్కడ వర్బ్ లేకుండా హ్యాడ్ టు తర్వాత నీడ్ టు తర్వాత బీ ఫామ్ వాడాం బీ ఫామ్ తర్వాత అడ్జెక్టివ్ కానీ ప్లేస్ కానీ పర్సన్ కానీ వాడాలి ఇక్కడ నాతో పాటు శివ అండ్ నరేంద్ర అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఈ అబ్బాయి ఏమో నీడ్ టు పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో చూపిస్తాడు అన్ని సబ్జెక్ట్స్ పైన ఈ అబ్బాయి ఏమో నీడ్ టు బి పైన వాక్యాలు అంటే ఎలా ఫ్రేమ్ చేయాలో చూపిస్తారు వీళ్ళిద్దరు చూడండి మీరు చక్కగా నేర్చుకోండి ఐ నీడ్ టు గో టు లండన్ నేను లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది I need to be in London. నేను లండన్ లో ఉండాల్సిన అవసరం ఉంది. We need to go to London. మేము లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. We need to be in London. మేము లండన్ లో ఉండాల్సిన అవసరం ఉంది. You need to go to London. నువ్వు లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. You need to be in London. మీరు లండన్ లో ఉండాల్సిన అవసరం ఉంది. They need to go to London. వాళ్ళు లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. They need to be in London. వారు లండన్ లో ఉండాల్సిన అవసరం ఉంది. He needs to go to London. అతడు లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. He needs to be in London. అతడు లండన్ లో ఉండాల్సిన అవసరం ఉంది. She needs to go to London. ఆమె లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. She needs to be in London. ఆమె లండన్ లో ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ లెఫ్ట్ అయినా రైట్ అయినా ఐయుదే వచ్చినప్పుడు నీడ్ టు వచ్చింది హీ షీట్ వచ్చినప్పుడు నీడ్ కి ఎస్ వచ్చింది ఇక్కడనేమో నీడ్ టు తర్వాత V1 వచ్చేసింది ఇక్కడ నీడ్ టు తర్వాత బీ ఫామ్ వచ్చి ప్లేస్ వాడాడు అనమాట పర్సన్ కూడా వాడచ్చు ఐ నీడ్ టు బి విత్ చంద్రబాబు అట్లా లేదంటే అడ్జెక్టివ్ వాడచ్చు ఐ నీడ్ టు బి యాక్టివ్ అని సో ఫ్రెండ్స్ అంటే ఈ రెండు టాపిక్స్ మీకు చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాము అంటే నీడ్ టు ఎక్కడ వాడాలి నీడ్ టు బి ఎక్కడ వాడాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏబుల్ టు ఎప్పుడు వాడాలి ఏబుల్ టు బి ఎప్పుడు వాడాలి నేర్చుకోబోతున్నాం అనమాట ఏబుల్ టు అంటే ఏదైనా సరే ఒక పని నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను అంటాను చూడండి నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాను ఓకే సో నేను నా పనిని శ్రద్ధగా చేసుకోగలుగుతున్నాను అతడు రోజుకు 8 hours పని చేయగలుగుతున్నాడు అతడికి నడుము నొప్పి ఉంది అయినా అతడు నడవగలుగుతున్నాడు అంటాం అంటే ఇట్లా ఏదైనా సరే ఒక పని నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పే సందర్భంలో మనం ఏబుల్ టు వాడతాం సూత్రం ఏంటి సబ్జెక్ట్ తర్వాత యామిజార్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడతాం తర్వాత ఏబుల్ టు వాడతాం తర్వాత వర్బ్ యొక్క మొదటి పని వాడి ఎక్స్ట్రా వర్డ్స్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ తోటి చూద్దాం ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను
ది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అంటే ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయగలుగుతున్నాను అని చెప్పే సందర్భంలో ఏబుల్ టు వాడాలి. ఇక్కడ ఏముంది, ఏబుల్ టు బి ఉంది. ఏబుల్ టు తర్వాత ఏముంది, బి ఉంది. బి అంటే ఏంటి, ఉండు. ఈ అబ్బాయి ఏమంటుండు, నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాను అంటుండు. ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. ఈ బి ఫామ్ తర్వాత ఏం వాడిండు, ప్లేస్ వాడిండు. అంటే ప్లేస్ ముందర ఇన్ వాడాలి హైదరాబాద్ లో. లేదా అంటే అడ్జెక్టివ్ కూడా వాడచ్చు. నేను ధైర్యంగా ఉండగలుగుతున్నానంటే ఐఎమ్ ఏబుల్ టు బి బ్రేవ్. పర్సన్ కూడా వాడచ్చు, ఐఎమ్ ఏబుల్ టు బి విత్ మై ఫ్రెండ్స్. సో ఫ్రేమ్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, అమెజాన్ తీసుకోవాలి, ఏబుల్ టు బి తర్వాత ఒక అడ్జెక్టివ్ కానీ ఒక ప్లేస్ కానీ ఒక పర్సన్ కానీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ తీసుకుందాం. ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నా. వీఆర్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, యు ఆర్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, దే ఆర్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, హీ ఈజ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, షీ ఈజ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. ఐ తర్వాత యామ్ వస్తుంది, ఊదేలు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాతో పాటు నరేంద్ర అండ్ శివ అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఈ అబ్బాయి ఏమో ఏబుల్ టు పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో చూపిస్తాడు. ఈ అబ్బాయి ఏమో ఏబుల్ టు బి పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో చూపిస్తాడు. సో ఈయన ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు. ఈయన రోజు అమరావతికి వెళ్తున్నాడు అనమాట. ప్రతిరోజు అమరావతికి వెళ్ళడం అంటే రిస్కే. వారంలో ఒక రోజు అంటే వెళ్ళొచ్చు, కానీ ఇతడు రోజు వెళ్ళగలుగుతున్నాడు. అంటే నేను అమరావతికి వెళ్ళగలుగుతున్నాను. అమరావతిలో అంటే కొన్ని పరిస్థితుల వల్ల కొందరు ఎక్కువ రోజులు ఉండకుండా విజయవాడకు వెళ్తున్నారు, లేదా గుంటూరు వెళ్తున్నారు. ఈ బాబు మాత్రం ఉండగలుగుతున్నాడు. అందరు వెళ్ళిపోయినా సరే నేను ఉండగలుగుతున్నాను అని అంటుండు. సో అంటే అమరావతి రాజధాని అవుతుందా లేదా అని కొందరికి డౌట్ ఉండడం వల్ల కొందరు వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం ఎన్నడుకున్నా ఆంధ్ర రాజధాని అమరావతి అవుతుంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అక్కడే ఉండగలుగుతున్నాడు. అందరు వెళ్ళినా ఇతడు ఉండగలుగుతున్నాడు అనమాట. ఈయన ఏమంటుండు, నేను అమరావతికి వెళ్ళగలుగుతున్నా హైదరాబాద్ నుంచి రోజు. ఈయనేమంటుండు, నేను అమరావతిలో ఉండగలుగుతున్నా. అంటే ఐఎమ్ ఏబుల్ టు గో టు అమరావతి అంటే నేను అమరావతి వెళ్ళగలుగుతున్నా. ఈయనేమంటుండు, ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ అమరావతి, ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ అమరావతి, నేను అమరావతిలో ఉండగలుగుతున్నా. లెఫ్ట్ సైడ్ టాపిక్స్ కి ఏమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. రైట్ సైడ్ అంటే ఏబుల్ టు బి కి వర్బ్ వాడకుండా ఒక అడ్జెక్టివ్ కానీ ఒక ప్లేస్ కానీ ఒక పర్సన్ కానీ వాడచ్చు. అంటే ఇప్పుడు మనం ప్లేస్ తీసుకుంటున్నాం రైట్ సైడ్. రైట్, చెప్పండి బాబు, వీళ్ళిద్దరు ఐ హీషి అనే సబ్జెక్ట్స్ పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో చూపిస్తున్నారు. ఐఎమ్ ఏబుల్ టు గో టు అమరావతి, నేను అమరావతి వెళ్ళగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ అమరావతి, నేను అమరావతిలో ఉండగలుగుతున్నాను. We are able to go to అమరావతి, మేము అమరావతి వెళ్ళగలుగుతున్నాము. We are able to be in అమరావతి, మేము అమరావతిలో ఉండగలుగుతున్నాము. You are able to go to అమరావతి, మీరు అమరావతి వెళ్ళగలుగుతున్నారు. You are able to be in అమరావతి, మీరు అమరావతిలో ఉండగలుగుతున్నారు. They are able to go to అమరావతి, వాళ్ళు అమరావతి వెళ్ళగలుగుతున్నారు. They are able to be in అమరావతి, వారు అమరావతిలో ఉండగలుగుతున్నారు. He is able to go to అమరావతి, అతడు అమరావతి వెళ్ళగలుగుతున్నాడు. He is able to be in అమరావతి, అతడు అమరావతిలో ఉండగలుగుతున్నాడు. She is able to go to అమరావతి, ఆమె అమరావతి వెళ్ళగలుగుతుంది. She is able to be in అమరావతి, ఆమె అమరావతిలో ఉండగలుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే ఈ రెండు టాపిక్స్లలో వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో మీరు చక్కగా నేర్చుకున్నారని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లానింగ్ టు బి ని ఈ రెండు టాపిక్స్ ని ఏ సందర్భంలో వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలో నేర్చుకుంటున్నాం. ప్లానింగ్ టు అంటే ఏదైనా సరే ఒక పని చేసే ప్రణాళికతో నేను ఉన్నాను అంటాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్లాన్తో ఉన్నాను అంటాం. మరి సూత్రం ఏంటి? ప్రతి మనిషికి ఒక గోత్రమే ఎట్లుంటుందో ఇంగ్లీష్లో కూడా ప్రతి టాపిక్కి ఒక సూత్రం ఉంటుంది. ప్లానింగ్ టు యొక్క సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత అమెజాన్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి, తర్వాత ప్లానింగ్ టు రావాలి, తర్వాత V1 వాడాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నానంటే ఐఆమ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. మిగతా సబ్జెక్ట్స్ చూద్దాం. వీఆర్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, యు ఆర్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, దే ఆర్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, హీ ఈజ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, షీ ఈజ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇదండి. నెక్స్ట్ ఇక్కడ ప్లానింగ్ టు బీని ఎక్కడ వాడాలో చూద్దాం. ఇక్కడనేమో V1 వాడాము, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని. ఇక్కడ ఏంటి, ప్లానింగ్ టు తర్వాత బి వచ్చింది. ఎప్పుడైతే ప్లానింగ్ టు తర్వాత బీ ఫామ్ వాడతామో ఈ బీ ఫామ్ తర్వాత ఒక అడ్జెక్టివ్ కానీ ఒక ప్లేస్ కానీ ఒక పర్సన్ కానీ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయి ఏమంటుండే, నేను అమెరికాలో ఉండే ప్లాన్తో ఉన్నాను. ప్రజెంట్గా అమీర్పేటలో ఉంటుండే ఈ అబ్బాయి, కానీ ఫ్యూచర్లో మాత్రం నేను అమెరికాలో ఉండే ప్లాన్తో ఉన్నాను అని ఈ అబ్బాయి అంటుండు. సరే, మీరే చెప్పారు కదా, ఈ ఇంగ్లీష్ ఎక్సలెంట్గా నేర్చుకుంటే ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు, అమీర్పేట నుంచి అమెరికా వరకు ఎక్కడైనా సెటిల్ కావాలని మీరే క్లాస్ రూమ్లో చెప్పారు. కాబట్టి నేను కూడా ఫ్యూచర్లో అమెరికాలో ఉండే ప్లాన్తో ఉన్నాను అని ఈ అబ్బాయి అంటుండు. అంటే ఐఎమ్ ప్లానింగ్ టు బీ ఇన్ అమెరికా అనమాట. సూత్రం ఏంటి, సబ్జెక్ట్ తర్వాత అమెజాన్లు వాడి ప్లానింగ్ టు బీ తర్వాత
ప్లేస్ వస్తుంది అనమాట. ఐఎమ్ ప్లానింగ్ టు బీ ఇన్ అమెరికా అంటే నేను అమెరికాలో ఉండే ప్లాన్ తో ఉన్నాను. వీఆర్ ప్లానింగ్ టు బీ ఇన్ అమెరికా, యు ఆర్ ప్లానింగ్ టు బీ ఇన్ అమెరికా, దే ఆర్ ప్లానింగ్ టు బీ ఇన్ అమెరికా, హీఈస్ ప్లానింగ్ టు బీ ఇన్ అమెరికా, షీఈస్ ప్లానింగ్ టు బీ ఇన్ అమెరికా. సో ఇక్కడ నాతో పాటు శివ అండ్ నరేంద్ర అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు చాలా క్లియర్ గా ఈ అబ్బాయి ఏమో ప్లానింగ్ టు పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే ఎలా రాయాలి, ఈ అబ్బాయి ఏమో ప్లానింగ్ టు బీ పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఎలా రాయాలో నేర్పించబోతున్నారు సబ్జెక్ట్ వైజ్ గా అనమాట. ఐ, వి, యు, దే, హీ, షీ అనే సబ్జెక్ట్స్ పైన. ఐ యామ్ ప్లానింగ్ టు గో టు అమరావతి, అమెరికా. నేను అమెరికా వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాను. ఐ యామ్ ప్లానింగ్ టు బి ఇన్ అమెరికా, నేను అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నాను. We are planning to go to America, మేము అమెరికా వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాము. We are planning to be in America, మేము అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నాము. You are planning to go to America, నువ్వు అమెరికా వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నావు. You are planning to be in America, మీరు అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నారు. They are planning to go to America, వాళ్ళు అమెరికా వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నారు. They are planning to be in America, వారు అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నారు. He is planning to go to America, అతడు అమెరికా వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాడు. He is planning to be in America, అతడు అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నాడు. She is planning to go to America, ఆమె అమెరికా వెళ్ళాలనే ప్రణాళికతో ఉంది. She is planning to be in America, ఆమె అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాక్యాలు ఎలా రాయాలి. సో ఈ రెండు టాపిక్స్ మీకు చక్కగా అర్థమైనని మేము ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గోయింగ్ టు బి ఈ రెండు టాపిక్స్ ని ఎక్కడ వాడాలో నేర్చుకోబోతున్నాం అనమాట. గోయింగ్ టు అంటే ఏంటి, చేయబోతున్న పనులు. నేను ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాను అంటాం, ఐఎమ్ గోయింగ్ టు డాన్స్. అంటే వాక్యాలు ఫ్రేమ్ చేయాలంటే సూత్రం తెలిసి ఉండాలి. సూత్రం ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత యామిజార్లు అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి, గోయింగ్ టు తర్వాత V1 రావాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఐఎమ్ గోయింగ్ టు మీట్ సీఎం అంటాం, అంటే నేను సీఎం ని కలవబోతున్నాను. అంటే ఏదైనా సరే ఒక పని చేయబోతున్నాను అంటాం చూడండి. నేను ఇప్పుడు పాట పాడబోతున్నాను, ఈ రోజు మా పేరెంట్స్ ని కలవబోతున్నాను, నేను ఈ రోజు ఈవినింగ్ సినిమా చూడబోతున్నాను. అంటే ఏదైనా సరే ఒక పని నేను చేయబోతున్నాను అని చెప్పే సందర్భంలో గోయింగ్ టు వాడాలి. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. ఐ, వి, యు, దే, హీ, షీట్ చేత. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ, నేను ఒక సినిమా చూడబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ, యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ, దే ఆర్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ, హీ ఈస్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ, షీ ఈస్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ. అంటే యామిజార్లు అనే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఐ వచ్చినప్పుడు యామ్ వాడేమో, వి, యు, దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి, హీ, షీట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఇక్కడ ఏంటి, గోయింగ్ టు బి ఉంది, ఇక్కడనేమో గోయింగ్ టు, ఇక్కడనేమో గోయింగ్ టు బి. గోయింగ్ టు బి ఎక్కడ వాడాలి అంటే ఉండబోతున్నాను. బి అంటే ఏంటి, ఉండు. అంటే నేను నెక్స్ట్ ఇయర్ నుంచి ముంబైలో ఉండబోతున్నాను అంటాం, అంటే ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ ముంబై. అంటే వాక్యం అంటే ఫ్రేమ్ చేయాలంటే సూత్రం తెలిసి ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొని యామిజార్ని తీసుకోవాలి, తర్వాత గోయింగ్ టు బి తర్వాత అడ్జెక్టివ్ వాడచ్చు, ప్లేస్ వాడచ్చు, పర్సన్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబైలో ఉండబోతున్నా, ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ ముంబై. we are going to be in Mumbai, you are going to be in Mumbai, they are going to be in Mumbai, he is going to be in Mumbai, she is going to be in Mumbai. అయితే ఇప్పుడు శివ అండ్ నరేంద్ర వీళ్ళిద్దరూ ఈ గోయింగ్ టు బి పైన చాలా వివరంగా వాక్యాలు ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూపించబోతున్నారు, మనం నేర్చుకుందాం. అంటే సబ్జెక్ట్ వైజ్ గా ఐ పైన, వి పైన, యు పైన, దే పైన, హీ పైన, షీ పైన చూద్దాం. ఇంగ్లీష్ లో, తెలుగులో. ఐ యామ్ గోయింగ్ టు గో టు ముంబై, నేను ముంబై వెళ్ళబోతున్నాను. I am going to be in Mumbai, నేను ముంబైలో ఉండబోతున్నాను. We are going to go to Mumbai, మేము ముంబైకి వెళ్ళబోతున్నాము. We are going to be in Mumbai, మేము ముంబైలో ఉండబోతున్నాము. You are going to go to Mumbai, మీరు ముంబైకి వెళ్ళబోతున్నారు. You are going to be in Mumbai, మీరు ముంబైలో ఉండబోతున్నారు. They are going to go to Mumbai, వాళ్ళు ముంబైకి వెళ్ళబోతున్నారు. They are going to be in Mumbai, వాళ్ళు ముంబైలో ఉండబోతున్నారు. He is going to go to Mumbai, అతడు ముంబైకి వెళ్ళబోతున్నాడు. He is going to be in Mumbai, అతడు ముంబైలో ఉండబోతున్నాడు. She is going to go to Mumbai, ఆమె ముంబైకి వెళ్ళబోతుంది. She is going to be in Mumbai, ఆమె ముంబైలో ఉండబోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే ఈ రెండు టాపిక్స్ పైన వాక్యాలు ఎలా రాయాలో చక్కగా నేర్చుకున్నారని మేము ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వుడ్ లైక్ టు బి ఈ రెండు టాపిక్స్ ని ఎక్కడ వాడాలో నేర్చుకోబోతున్నాం. వుడ్ లైక్ టు బి. వుడ్ లైక్ టు అంటే ఏదైనా సరే ఒక పని నేను చేయగోరుచున్నాను లేదా చేయాలని అనుకుంటున్నాను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో మాట్లాడగోరుచున్నాను లేదా నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అంటాం. ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ లేదా ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ. నన్ను నేను పరిచయం చేసుకోగోరుచున్నాను అంటాం. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అంటుంటాం. ఓకే, అంటే ఏదైనా సరే ఒక పని చేయగోరుచున్నాను లేదా చేయాలని అనుకుంటున్నాను అని మాట్లాడే సందర్భంలో మనం వుడ్ లైక్ టు వాడుతుంటాం. సో సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొని వుడ్ లైక్ టు తీసుకోవాలి, తర్వాత V1 తీసుకోవాలి, వర్బ్ యొక్క మొదటి పని, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్ అంటే నేను ఒక స్పీచ్ ఇవ్వగోరుచున్నాను లేదా ఇవ్వాలనుకుంటున్నాను.
సబ్జెక్ట్ వెంటనే వుడ్ లైక్ టు తీసుకోవాలి, V1 తీసుకోవాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా వుడ్ లైక్ టునే. ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్ అంటే నేను ఒక ఉపన్యాసం ఇవ్వకూర్చున్నా. వీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్, యూ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్, దే వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్, హీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్, షీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. నెక్స్ట్ వుడ్ లైక్ టు బి ఎప్పుడు వాడాలి? వుడ్ లైక్ టు తర్వాత బి ఉంది, ఇక్కడనేమో వుడ్ లైక్ టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. వుడ్ లైక్ టు తర్వాత బీ ఫామ్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఆ బీ ఫామ్ తర్వాత అడ్జెక్టివ్ అని ఉండాలి, ప్లేస్ అన్న ఉండాలి, పర్సన్ అన్న ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ తీసుకుందాం. సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత వుడ్ లైక్ టు బి తర్వాత ప్లేస్ అనమాట. ఐ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండకూర్చున్నాను లేదా ఉండాలనుకుంటున్నాను. వీ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్, యూ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్, దే వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్, హీ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్, షీ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ నరేంద్ర అండ్ శివాని ఇద్దరు విద్యార్థులు ఈ వుడ్ లైక్ టు బి పైన వాక్యాలు ఎలా వ్రాయాలో చాలా స్పష్టంగా అంటే క్లియర్ గా మీకు చూపిస్తారు. అంటే సబ్జెక్ట్ వైజ్ గా ఐ పైన, ఉయ్ పైన, యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. రైట్, స్టార్ట్. ఐ వుడ్ లైక్ టు గో టు అమెరికా, నేను అమెరికా వెళ్ళకూర్చున్నాను. ఐ వుడ్ లైక్ టు బి ఇన్ అమెరికా, నేను అమెరికాలో ఉండకూర్చున్నాను. We would like to go to America, మేము అమెరికా వెళ్ళకూర్చున్నాం. We would like to be in America, మేము అమెరికాలో ఉండకూర్చున్నాం లేదా ఉండాలనుకుంటున్నాం. You would like to go to America, మీరు అమెరికా వెళ్ళకూర్చున్నారు. You would like to be in America, మీరు అమెరికాలో ఉండకూర్చున్నారు. They would like to go to America, వాళ్ళు అమెరికా వెళ్ళకూర్చున్నారు. They would like to be in America, వారు అమెరికాలో ఉండకూర్చున్నారు. He would like to go to America, అతడు అమెరికాలో ఉండకూర్చున్నారు. He would like to be in America, అతడు అమెరికాలో ఉండకూర్చున్నాడు. She would like to go to America, ఆమె అమెరికాకు వెళ్ళకూర్చున్నది. She would like to be in America, ఆమె అమెరికాలో ఉండకూర్చుంది. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ ఒక్క క్లాస్ లో మీరు 20 టాపిక్స్ నేర్చుకున్నారు. దాదాపు 20 టాపిక్స్. అంటే వాంట్ టు ఎక్కడ వాడాలి, వాంట్ టు బి ఎక్కడ వాడాలి, ఇలా లిస్టులో 20 టాపిక్స్ ఉన్నాయి కదా. మీరు స్క్రీన్ పైన చూశారు కదా ఇందాక. లెఫ్ట్ సైడ్ 10 టాపిక్స్, రైట్ సైడ్ 10 టాపిక్స్. లెఫ్ట్ సైడ్ టాపిక్స్ అన్నిటికేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. రైట్ సైడ్ ఉండే టాపిక్స్ ఏమో యాజ్ ఇట్ ఈస్ గా లెఫ్ట్ ఉండేవే రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి బీ ఫామ్ యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ టాపిక్ కి బీ ఫామ్ యాడ్ చేసామో ఆ బీ తర్వాత వర్బ్ వాడకుండా ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ వాడాలి. ఒకవేళ రైట్ సైడ్ టాపిక్ ని ప్యాసివేజ్ లో వాడామనుకోండి వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడొచ్చు అనమాట. ఓకే, సో ఈ 20 టాపిక్స్ మీకు చక్కగా అర్థమైనని మేము ఆశిస్తున్నాము ఫ్రెండ్స్. ఈ క్లాస్ లో ఈ 20 టాపిక్స్ మీకు చక్కగా అర్థమైనని ఆశిస్తున్నాము. అతి త్వరలో మరో చక్కటి క్లాస్ మీ ముందుకు వస్తాం. అంటే ఇదే 20 టాపిక్స్ పైన SR నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏస్ రెడ్డి. నమస్కారం. విద్యార్థి లోకానికి మీ ఏస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 20 టాపిక్స్లలో SR నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం అనమాట. అంటే 20 టాపిక్స్ ఏవి అంటే ఇదిగో వీళ్ళు చదువుతారు చూడండి. చదువు బాబు. వాంట్ టు బి, want to be, wanted to be, used to be, have to be, had to be, need to be, able to be, going to be, planning to be, would like to be. చూశారు కదా. ఈ 20 టాపిక్స్ పైన SR నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో ఈ 20 టాపిక్స్ ని ఎలా వాడాలో నేర్చుకున్నారు. అంటే 20 టాపిక్స్ లో వాక్యాలు రాయడం ఎలాగో నేర్చుకున్నారు. ఈ క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నారు? ఓన్లీ ప్రశ్నించడం. ఏ ప్రశ్నలు? SR నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్ వీడియోలో మీరు WH టైప్ క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. సరే, చూద్దాం. SR నో టైప్ క్వశ్చన్స్ ఏం లేదు, నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను చూడండి. మిమ్మల్ని ఎవరైనా వాంట్ టు, ఇప్పుడు ఇక్కడ వాంట్ టు, ఇక్కడ వాంట్ టు బి కదా. వాంట్ టు పైన ప్రశ్నలు ఎలా అడగాలని మీకు ఏమైనా డౌట్ రావచ్చు. ఏం లేదు, ఏ స్ట్రక్చర్లో అయితే మనం ప్రశ్నలు అడగాలనుకుంటామో ఆ స్ట్రక్చర్ ప్రజెంట్ లో ఉందా, పాస్ట్ లో ఉందా చూసుకోవాలి. ఏ స్ట్రక్చర్ అయితే ప్రజెంట్ లో ఉంటుందో ఆ స్ట్రక్చర్ లో డూ డస్ ల చేత అడగాలి. ఒకవేళ పాస్ట్ కి సంబంధించిన స్ట్రక్చర్ ఉంటేనేమో డిడ్ తోటి అడగాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. కానీ వాంట్ టు లో డూ డస్ లో వస్తాయి, వాంట్ టు లో డిడ్ వస్తుంది, ఇట్లా గుర్తుపెట్టుకోవద్దు. స్ట్రక్చర్ లోనే కొన్ని స్ట్రక్చర్లలో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అంటే మనం ఒక టాపిక్ లో SR నో టైప్ క్వశ్చన్స్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్స్ కావాలి. ఇంగ్లీష్ లో ఏ టాపిక్ లో ప్రశ్నలు SR నో టైప్ క్వశ్చన్స్ అడగాలన్నా ఆ టాపిక్ లో ఏం హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా వాంట్ టు పైన మీకు ప్రశ్నలు అడగడం వచ్చా అని అంటారు. వాంట్ టు లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటే గుర్తు చేసుకోవాలి. నీడ్ టు లో నీకు ప్రశ్నలు అడగడం వచ్చా అంటారు. అంటే SR నో టైప్ క్వశ్చన్స్ ఏమి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయని గుర్తు చేసుకోవాలి. ఏ టాపిక్ లో మనం ప్రశ్నలు అడగాలన్నా ఆ టాపిక్ లో ఏమి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో తెలుసుకోవాలి. ఆ హెల్పింగ్ వర్బ్స్ తోటే అడగాలి. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ 20 టాపిక్స్లలో అసలు ఏ టాపిక్ లో ఏమి హెల్పింగ్ వర్బ్ ఉందో నేర్చుకుందాం. ఫస్ట్ నేర్చుకుంటే అడగడం చాలా సులభం అవుతుంది. కొన్ని టాపిక్స్ లో ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు అదే హెల్పింగ్ వర్బ్స్ తోటి అడగాలి. ఒకవేళ
టాపిక్ లో హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే మనం క్రియేట్ చేసుకోవాలి. టెక్నిక్ ఏంటంటే ఏ స్ట్రక్చర్ అయితే ప్రజెంట్ లో వాడతామో ఆ స్ట్రక్చర్ లో డూ డస్ లతోటి అడగాలి. ఏ స్ట్రక్చర్ అయితే పాస్ట్ లో వాడతామో ఆ స్ట్రక్చర్ లో డిడ్ అని హెల్పింగ్ వర్బ్ తోటి ప్రశ్నలు అడగాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 20 స్ట్రక్చర్స్లలో అంటే 20లో 10 నేర్చుకుంటే మిగతా 10 ఈజీ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, ఈ వాంటెడ్ టు వాంటెడ్ టు ఇవి నేర్చుకుంటే రైట్ సైడ్ టాపిక్స్ ఈజీ. వాంటెడ్ టు బి, యూజ్ టు బి, అవి ఫస్ట్ ఒక 10 నేర్చుకుందాం. అంటే ఏది ప్రజెంట్ ఏది పాస్ట్. వాంట్ టు అంటే ఇది ప్రజెంట్ లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పని ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను. వాంట్ టు స్ట్రక్చర్ ప్రజెంట్ కాబట్టి డూ డస్ లతోటి అడగాలి. నెక్స్ట్ వాంటెడ్ అంటే ఇది పాస్ట్ కి సంబంధించింది, అనుకున్న పనులు కాబట్టి డిడ్ ఉంటుంది. స్ట్రక్చర్ పాస్ట్ అంటే డిడ్ తోటి అడగాలి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడండి, టాపిక్స్ నేమ్స్ ఏ టాపిక్ లో ఏ హెల్పింగ్ వర్బ్స్ వాడాలనో మీరు చూడండి. వాంట్ టు ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్ లతోటి అడగాలి. వాంటెడ్ టు ఇది పాస్ట్ కాబట్టి డిడ్ చేత అడగాలి. అంతే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఏ స్ట్రక్చర్ ప్రజెంట్ లో వాడతారో ఆ స్ట్రక్చర్ లో డూ డస్ ల చేత ప్రశ్నలు అడగాలి. ఏ స్ట్రక్చర్ అయితే పాస్ట్ లో ఉంటుందో ఆ స్ట్రక్చర్ లో డిడ్ అని హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నలు అడగాలి. సో వాంట్ టు లో ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్ ల చేత అడగాలి. వాంటెడ్ టు పాస్ట్ కాబట్టి డిడ్ చేత అడగాలి. యూజ్డ్ టు పాస్ట్ కాబట్టి డిడ్ చేత అడగాలి. హ్యావ్ టు ఇది ప్రజెంట్ లో వాడతాం కాబట్టి డూ డస్ ల చేత వాడాలి. హ్యాడ్ టు ఇది పాస్ట్ కాబట్టి డిడ్ చేత అడగాలి. నీడ్ టు ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్ ల చేత అడగాలి. మరి ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు ఈ 3 టాపిక్స్లలో హ్యామీజార్లని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి హ్యామీజార్లతోటి అడగాలి. ఈ 3 టాపిక్స్లలో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. హ్యామీజార్ ఏవి, ఏబుల్ టులో, ప్లానింగ్ టులో, గోయింగ్ టులో, వీటితోటే అడగండి. హ్యామీజార్ల చేతనే అడగండి. నెక్స్ట్ వుడ్ లైక్ టు అనే టాపిక్ లో వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి వుడ్ తోటే అడగండి. అంటే ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా ఒక టాపిక్ లో మీరు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే ఆ టాపిక్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి మనకు ఐడియా ఉండాలి. వాంట్ టు అంటే మీకు స్ట్రైక్ కావాలి, ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్. వాంటెడ్ అంటే పాస్ట్ కాబట్టి డిడ్. ప్రజెంట్ లో ఎన్ని స్ట్రక్చర్లు ఉంటాయి అన్నిటికీ వాంట్ టు. ప్రజెంట్ లో 5 ఉన్నాయి ఇక్కడ. ఏదేది వాంట్ టు, తర్వాత హ్యావ్ టు, నీడ్ టు, చూడండి వాంట్ టు ప్రజెంట్ డూ డస్, తర్వాత హ్యావ్ టు ప్రజెంట్ డూ డస్, తర్వాత ఏంటి నీడ్ టు ప్రజెంట్ డూ డస్. అంటే ప్రజెంట్ లో వాడే స్ట్రక్చర్లు 3 ఉన్నాయి, డూ డస్ లో వచ్చినాయి. పాస్ట్ లో 3 ఉన్నాయి చూడండి. ఏవేవి, వాంటెడ్ టు పాస్ట్ కాబట్టి డిడ్, యూజ్ టు పాస్ట్ కాబట్టి డిడ్, హ్యాడ్ టు పాస్ట్ కాబట్టి డిడ్. వరుసగా 6 స్ట్రక్చర్లలో చూడండి 3 ప్రజెంట్ లో ఉన్నాయి, 3 పాస్ట్ లో ఉన్నాయి. ఇంకా 7, 8, 9 అమెజాన్ లో వాడతాం. 10వ టాపిక్ లోనేమో వుడ్ తోటి వాడుతుంటాం. అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ చేతనే ప్రశ్నలు అడగండి. సో ఇక్కడ నాతో పాటు 2 విద్యార్థులు ఉన్నారు, నరేంద్ర అండ్ శివ. వీళ్ళిద్దరూ ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో చూపిస్తారు, మీరు నేర్చుకోండి. బాబు మీరు యూ పైన అడగండి, ఆ అబ్బాయి ఎస్ అంటాడు. సేమ్ సబ్జెక్ట్ పైన మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నో అనండి. తెలుగులో కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావు. ఫస్ట్ నేను టాపిక్ పేరు చెప్తాను. వాంట్ టు పైన క్వశ్చన్స్ అడగాలి. సబ్జెక్ట్ యూ అడుగు. Do you want to learn English? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? Yes, I want to learn English. అవును నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. చూసారా, యూ వచ్చింది. ఇదే టాపిక్ లో దే అడుగు బాబు. Do they want to learn English? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? Yes, they want to learn English. అవును వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. Does he want to learn English? అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడా? Yes, he wants to learn English. అవును అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. Does she want to learn English? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? Yes, she wants to learn English. అవును ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. మీరు సేమ్ ప్రశ్నలు అడగండి, మీరు నో చెప్పండి. Do you want to learn English? తెలుగులో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? No, I don't want to learn English. లేదు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. Do they want to learn English? వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? No, they don't want to learn English. లేదు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. He want to learn English. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడా? No, he doesn't want to learn English. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. Does she want to learn English? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? No, she doesn't want to learn English. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాంట్ టు పైన 4 సబ్జెక్టుల పైన ప్రాక్టీస్ చేసి చూపించారు. వాంట్ టు పైన, యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. అంటే వాంట్ టు వస్తే వాంట్ టు బి వచ్చినట్లనే సేమ్ ఇదే స్టైల్, కాకపోతే బి అనాలి. డూ యూ వాంట్ టు బి కాకపోతే ఏదైనా ఆబ్జెక్టివ్ కానీ, ప్లేస్ కానీ, పర్సన్ కానీ రావాలి. వాంట్ టు వస్తే వాంట్ టు బి వచ్చినట్లే. బాబు ఇప్పుడు వాంట్ టు బి పైన అడుగు ఒక ప్లేస్, నువ్వు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నావు. వాంట్ టు విన్నారు కదా, ఇప్పుడు వాంట్ టు బి వినండి. వాంట్ టు వస్తే వాంట్ టు బి ఆల్మోస్ట్ వచ్చేసినట్లే, సేమ్ అనమాట. ఇక్కడ కూడా డూ డస్లే ఉంటాయి. అడగండి. Do you want to be in Hyderabad? నువ్వు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నావా? Yes, I want to be in Hyderabad. అవును నేను హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాను. Do they want to be in Hyderabad? వారు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నారా? Yes, they want to be in Hyderabad. అవును వారు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నారు.
Does he want to be in Hyderabad? అతడు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నాడా? Yes, he wants to be in Hyderabad. అవును అతడు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాడు. Does she want to be in Hyderabad? ఆమె హైదరాబాద్ లో ఉండాలనుకుంటుందా? Yes, she wants to be in Hyderabad. అవును ఆమె హైదరాబాద్ ఉండాలని అనుకుంటుంది. అంటే డూ డస్ లతోటి అంటే ఐయు వచ్చినప్పుడు డూ తోటి అడగాలి, హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ చేత అడగాలి. వాంట్ టు కైనా వాంట్ టు బి అయినా. ఇప్పుడు నో చెప్పండి, మీరు అడగండి. Do you want to be in Hyderabad? మీరు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నారా? No, I don't want to be in Hyderabad. లేదు నేను హైదరాబాద్ లో ఉండాలనుకోవడం లేదు. Do they want to be in Hyderabad? వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నారా? No, they don't want to be in Hyderabad. లేదు వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలనుకోవడం లేదు. Does he want to be in Hyderabad? అతడు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాడా? No, he doesn't want to be in Hyderabad. లేదు అతడు హైదరాబాద్ లో ఉండాలనుకోవడం లేదు. Does she want to be in Hyderabad? ఆమె హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటుందా? No, she doesn't want to be in Hyderabad. లేదు ఆమె హైదరాబాద్ లో ఉండాలనుకోవడం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, వాంట్ టు పైన వాంట్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. వాంట్ టు పైన అడిగేటప్పుడు ఏమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డస్ హీ వాంట్ టు, డస్ హీ వాంట్ టు లెర్న్. V1 వచ్చింది. ఏ వర్బునైనా తీసుకోండి మొదటి వర్బుని తీసుకోవాలి, మొదటి రూపాన్ని. వాంట్ టు బీలనేమో వర్బులు వాడకుండా డూ యూ వాంట్ టు బీ ఇన్ హైదరాబాద్ అంటే ప్లేస్, లేదా డూ యూ వాంట్ టు బీ యాక్టివ్ అడ్జెక్టివ్, డూ యూ వాంట్ టు బీ విత్ యువర్ పేరెంట్స్ పర్సన్. అంటే వాంట్ టు తర్వాత బీ ఫామ్ పెట్టినప్పుడు అడ్జెక్టివ్ లేదా పర్సన్ లేదా ప్లేస్ వాడాలి, వర్బ్ అక్కర్లేదనమాట. ప్యాసివైజ్ లో అయితేనేమో వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడచ్చు యాక్టివైజ్ ప్యాసివైజ్ లో. ఇక్కడ అక్కర్లేదు, అడ్జెక్టివ్ లేదా పర్సన్ ప్లేస్. సో వాంట్ టు బీ పైన ప్రశ్నలు అడగడం మీరు చక్కగా నేర్చుకున్నారు. ఎందుకంటే డూ డస్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు టాపిక్లో డూ డస్లే, వాంట్ టు ప్రజెంట్లో వాడతాం కాబట్టి. సో ఈ రెండు టాపిక్స్ లో ప్రశ్నించడం మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వాంటెడ్ టు బీ పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ఏవి? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. వాంటెడ్ అంటే పాస్ట్, ఏ స్ట్రక్చర్ అయితే పాస్ట్ లో ఉంటుందో ఆ స్ట్రక్చర్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి అడగాలన్నమాట ప్రశ్నలు. ఇక్కడ నాతో పాటు నరేంద్ర అండ్ శివ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళిద్దరూ యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్టుల పైన ప్రశ్నించడం చూపిస్తారు. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ అనడం ఎలా, నో అనడం ఎలా, అడగడం ఎలా మొత్తం నేర్పిస్తారు ఇప్పుడు మీకు. బాబు మీరు 4 సబ్జెక్ట్స్ తీసుకొని ఆ బాబుని అడగండి. వాంటెడ్ టు, నువ్వు ముంబై వెళ్దామని అనుకున్నావా? యు, దే, హీ, షీ అడగండి. Did you want to go to Mumbai? నువ్వు ముంబై వెళ్దామని అనుకున్నావా? Yes, I wanted to go to Mumbai. అవును నేను ముంబై వెళ్ళాలని అనుకున్నాను. దే. Did they want to go to Mumbai? వారు ముంబై వెళ్ళాలని అనుకున్నారా? Yes, they wanted to go to Mumbai. అవును వారు ముంబై వెళ్ళాలని అనుకున్నారు. He. Did he want to go to Mumbai? అతను ముంబై వెళ్ళాలని అనుకున్నాడా? Yes, he wanted to go to Mumbai. అవును అతను ముంబై వెళ్ళాలని అనుకున్నాడు. She. Did she want to go to Mumbai? ఆమె ముంబై వెళ్ళాలని అనుకున్నదా? Yes, she wanted to go to Mumbai. అవును ఆమె ముంబై వెళ్ళాలని అనుకున్నది. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాంటెడ్ టు పైన ఎలా అడగాలి. వాంటెడ్ పాస్ట్ కాబట్టి డిడ్. ఈ అబ్బాయి ఏమో అడిగేటప్పుడు ఏం చేశాడు? డిడ్ యూ వాంట్ టు గో టు ముంబై అన్నాడు. డిడ్ యూ వాంట్ టు అన్నాడు. వాంటెడ్ అనలేదు. టాపిక్ పేరేమో వాంటెడే, కానీ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్న ఇస్తున్నాడు కాబట్టి వాంటెడ్ ని వాంట్ టు చేయాలి. మళ్ళీ ఆన్సర్లోనేమో ఎస్ ఐ వాంటెడ్ అన్నాడు. సో ప్రశ్నలోనేమో వాంట్ టు ఉంది, జవాబులో వాంటెడ్ ఉంది. ప్రశ్నలో ఎందుకు వాంట్ టు ఉంది? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్, డిడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ వాంటెడ్ అక్కర్లేదు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు నో అనడం ఎలా? ఎస్ విన్నారు కదా, నో చెప్పడం ఎలా అడగండి. Did you want to go to Mumbai? మీరు ముంబై వెళ్ళాలని అనుకున్నారా? No, I did not want to go to Mumbai. లేదు నేను ముంబై వెళ్ళాలని అనుకోలేదు. చూడండి, ఇప్పుడు ప్రశ్నలో జవాబులో రెండిట్లో వాంట్ టునే ఉంది. టాపిక్ పేరు వాంటెడ్ టు అయినప్పటికీ డిడ్ వాడుతున్నాం, ప్రశ్నలో వాడుతున్నాం, జవాబులో వాడుతున్నాం. డిడ్ యూ వాంట్ టు గో అంటుండు, ఈయనేమంటుండు నో ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. ఇద్దరు గోనే వాడుతున్నారు, అంటే వర్బ్ యొక్క మొదటి రూపానే వాడుతున్నారు. ఎస్ చెప్పేటప్పుడేమో ఎస్ ఐ వాంటెడ్ టు వచ్చింది. ఇంతకుముందు ఈ అబ్బాయి చెప్పాడు కదా, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ కంటిన్యూ. Did they want to go to Mumbai? వాళ్ళు ముంబై వెళ్ళాలని అనుకున్నారా? No, they did not want to go to Mumbai. వారు ముంబై వెళ్ళాలని అనుకోలేదు. Did he want to go to Mumbai? అతడు ముంబై వెళ్ళాలని అనుకున్నాడా? No, he did not want to go to Mumbai. అతను ముంబై వెళ్ళాలని అనుకోలేదు. Did she want to go to Mumbai? ఆమె ముంబై వెళ్ళాలని అనుకున్నదా? No, she did not want to go to Mumbai. ఆమె ముంబై వెళ్ళాలని అనుకోలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాంటెడ్ టు అనే టాపిక్ పైన ప్రశ్నించడం ఎలాగో నేర్చుకున్నారు. వాంటెడ్ టు నేర్చుకుంటే వాంటెడ్ టు బి వచ్చినట్లే. చూడండి, ఇప్పుడు వాంటెడ్ టు బి పైన ఎలా అడగాలి అంటే, వాంటెడ్ టు వచ్చినప్పుడేమో V1 వాడేమో, వాంటెడ్ టు బి, వాంటెడ్ టు తర్వాత బీ ఫామ్ వాడాము. ఆ బీ ఫామ్ తర్వాత అడ్జెక్టివ్ లేదా పర్సన్ లేదా ప్లేస్ వాడాలి. అడుగు బాబు, 4 సబ్జెక్టులు వచ్చేత యూ దే హీ షీ వాంటెడ్ టు బి. Did you want to be in Mumbai?
ముంబై నువ్వు ముంబైలో ఉండాలని అనుకున్నావా? yes I wanted to be in Mumbai అవును నేను ముంబైలో ఉండాలని అనుకున్నాను. they did they want to be in Mumbai వారు ముంబైలో ఉండాలని అనుకున్నారా? yes they wanted to be in Mumbai అవును వాళ్ళు ముంబైలో ఉండాలని అనుకున్నారు. he did he want to be in Mumbai అతను ముంబైలో ఉండాలని అనుకున్నాడా? yes he wanted to be in Mumbai అవును అతను ముంబైలో ఉండాలని అనుకున్నాడు. she did she want to be in Mumbai ఆమె ముంబైలో ఉండాలని అనుకున్నదా? yes she wanted to be in Mumbai అవును ఆమె ముంబైలో ఉండాలని అనుకున్నది. చూశారు కదా. ఇప్పుడు మీరు అడగండి, నో చెప్పండి. you did you want to be in Mumbai మీరు ముంబైలో ఉండాలని అనుకున్నారా? no I did not want to be in Mumbai లేదు నేను ముంబైలో ఉండాలని అనుకోలేదు. they wanted to be in Mumbai వారు ముంబైలో ఉండాలని అనుకున్నారా? no they did not want to be in Mumbai లేదు వారు ముంబైలో ఉండాలని అనుకోలేదు. he did he want to be in Mumbai అతను ముంబైలో ఉండాలని అనుకున్నాడా? no he did not want to be in Mumbai లేదు అతను ముంబైలో ఉండాలని అనుకోలేదు. she did she want to be in Mumbai ఆమె ముంబైలో ఉండాలని అనుకున్నదా? no she did not want to be in Mumbai ఆమె ముంబైలో ఉండాలని అనుకోలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, వాంటెడ్ టు అండ్ వాంటెడ్ టు బి ఈ రెండు టాపిక్ పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. డిడ్ గుర్తుపెట్టుకోవాలి, వాంటెడ్ అంటే డిడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు టాపిక్స్ పైన మీకు ప్రశ్నించడం అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు యూజ్డ్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాము. సో యూజ్డ్ ఏ టాపిక్ అయితే పాస్ట్ లో ఉంటుందో యూజ్డ్ టు అంటే అది పాస్ట్ కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ చేతనే ప్రశ్నలు అడగాలి. సో ముందుగా మనం యూజ్డ్ టు పైన టాపిక్ యూజ్డ్ టు అనే టాపిక్ లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. సో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం కాబట్టి ఒక 4 సబ్జెక్టుల చేత యూ దే హీ షీ పైన ఎలా అడగాలో చూద్దాం. అడగండి బాబు, మీరు ముంబై వెళ్ళేవారా అని అడగండి. did you used to go to Mumbai నువ్వు ముంబైకి వెళ్ళేవాడివా? yes I used to go to Mumbai అవును నేను ముంబై వెళ్ళేవాడిని. చూడండి, టాపిక్ ఏమో యూజ్డ్ టు, ప్రశ్నలో యూజ్ ఉంది. డిడ్ యూ యూజ్ అంటుండు. డిడ్ యూ యూజ్ టు గో, డిడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ యూజ్డ్ అనొద్దు, అందుకే డిడ్ యూ యూజ్ టు గో అంటుండు. యూజ్ ఈయనేమో ఎస్ ఐ యూజ్డ్ అన్నాడు. సో ప్రశ్నలో యూజ్ టు ఉంది, జవాబులో యూజ్డ్ టు ఉంది, మీరు గమనించాలి. యూ అయిపోయింది. దే did they used to go to Mumbai వారు ముంబై వెళ్ళేవారా? yes they used to go to Mumbai అవును వారు ముంబై వెళ్తుండేవారు. he did he used to go to Mumbai అతను ముంబైకి వెళ్తుండేవాడా? yes he used to go to Mumbai అవును అతను ముంబైకి వెళ్తుండేవాడు. she did she used to go to Mumbai ఆమె ముంబైకి వెళ్తుండేదా? yes she used to go to Mumbai అవును ఆమె ముంబైకి వెళ్తుండేది. రైట్. ఇప్పుడు మీరు అడగండి, మీరు నో చెప్పండి. యూ did you used to go to Mumbai మీరు ముంబైకి వెళ్తుండేవారా? no I did not used to go to Mumbai లేదు నేను ముంబైకి వెళ్తుండేవాడిని కాదు. దే did they used to go to Mumbai వారు ముంబైకి వెళ్తుండేవారా? no they did not used to go to Mumbai లేదు వారు ముంబైకి వెళ్తుండేవారు కాదు. he did he used to go to Mumbai అతడు ముంబైకి వెళ్తుండేవాడా? no he did not used to go to Mumbai లేదు అతడు ముంబైకి వెళ్తుండేవాడు కాదు. she did she used to go to Mumbai ఆమె ముంబైకి వెళ్తుండేదా? no she did not used to go to Mumbai లేదు ఆమె ముంబైకి వెళ్తుండేది కాదు. చూశారు కదా. ఎస్ చెప్పేటప్పుడు ఏమో ఆన్సర్లో ఎస్ ఐ యూజ్డ్ టు వచ్చింది. నో చెప్పేటప్పుడు నో ఐ డిడ్ నాట్ యూజ్. ప్రశ్నలైనా యూజ్ టునే వచ్చింది, జవాబులైనా యూజ్ టునే వచ్చింది. గమనించాలి. అంటే యూజ్డ్ టు అనే టాపిక్ పైన మీరు ఎవరిని ఎన్ని లక్షల ప్రశ్నలు అడిగినా డిడ్ తోటి అడగండి. యూజ్డ్ టు ఉండాలి, యూజ్డ్ టు ఉండాలి. యూజ్డ్ డు అంటే యూజ్డ్ ఉండొద్దు, డి ఉండొద్దు. జవాబు చెప్పేటప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగినారు, ఎస్ చెప్పేటప్పుడు ఏమో ఎస్ ఐ యూజ్డ్ టు అనండి. నో చెప్పేటప్పుడు డిడ్ నాట్ యూజ్ అని చెప్పాలి. నో చెప్పేటప్పుడు డిడ్ నాట్ యూజ్ అని చెప్పాలి. సో యూజ్ టు పైన నేర్చుకున్నారు. ఇప్పుడు యూజ్డ్ టు బి పైన ప్రశ్నలు అడగడం నేర్చుకుందాం. యూజ్డ్ టు తర్వాత ఏం పెట్టాం? బి అంటే ఉండు. ఈ బి ఫామ్ తర్వాత వర్బ్ వాడకుండా ఏం చేయాలి? ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ. నువ్వు ముంబైలో ఉండేవాడివా? ఇప్పుడు వీళ్ళు నరేంద్ర అండ్ శివ 4 సబ్జెక్ట్స్ పైన ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. యూ దే హీ షీ. అడగండి బాబు, మీరు వేసి చెప్పండి. ముంబైలో ఉండేవాడివా నువ్వు? did you used to be in Mumbai నువ్వు ముంబైలో ఉండేవాడివా? yes I used to be in Mumbai అవును నేను ముంబైలో ఉండేవాడిని. దే did they used to be in Mumbai వారు ముంబైలో ఉండేవారా? yes they used to be in Mumbai అవును వారు ముంబైలో ఉండేవారు. he did he used to be in Mumbai అతను ముంబైలో ఉండేవాడా? yes he used to be in Mumbai అతడు ముంబైలో ఉండేవాడు. she did she used to be in Mumbai ఆమె ముంబైలో ఉండేదా? yes she used to be in Mumbai అవును ఆమె ముంబైలో ఉండేది. రైట్. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకుందాం. yes did you used to be in Mumbai మీరు ముంబైలో ఉండేవారా? no I did not used to be in Mumbai లేదు నేను ముంబైలో ఉండేవాడిని కాదు.
Did they used to be in Mumbai? వారు ముంబైలో ఉండేవారా? No, they did not used to be in Mumbai. లేదు వారు ముంబైలో ఉండేవారు కాదు. Did he used to be in Mumbai? అతడు ముంబైలో ఉండేవాడా? No, he did not used to be in Mumbai. అతడు ముంబైలో ఉండేవాడు కాదు. Did she used to be in Mumbai? ఆమె ముంబైలో ఉండేవాడా? No, she did not used to be in Mumbai. లేదు ఆమె ముంబైలో ఉండేది కాదు. చూశారు కదా ఫ్రెండ్స్, యూజ్డ్ టు బి పైన ప్రశ్నలు అడిగే పద్ధతి, జవాబులు చెప్పే పద్ధతి. సో ఈ రెండు టాపిక్స్ మీకు చక్కగా అర్థమైనవని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హ్యావ్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పించబోతున్నాం. సో ఇక్కడ నరేంద్ర అండ్ శివ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ హ్యావ్ టు పైన ఇది ప్రజెంట్ లా కాబట్టి డూ డస్ ల చేత అడగాలి. ఏ స్ట్రక్చర్ అయితే ప్రజెంట్ లో వాడతారో ఆ స్ట్రక్చర్ లో మనం ప్రశ్నలు తయారు చేయాలనుకుంటే డూ డస్ గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ టు ఇది ప్రజెంటా పాస్ట్? ప్రజెంట్ లో టాపిక్ ఉంటే డూ డస్ లతో. ఒకవేళ పాస్ట్ కి సంబంధించిన టాపిక్ వచ్చింది అనుకోండి డిడ్ తోటి అడగాలి. ఇది ప్రజెంట్ కాబట్టి డూ డస్ ల చేతనే అడగాలి. ఐ ఉన్నప్పుడు డూ తోటి అడగాలి. హీ షీట్ వచ్చినప్పుడు డస్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఈ అబ్బాయి 4 సబ్జెక్టుల పైన ఆ అబ్బాయిని ప్రశ్నలు అడుగుతాడు. యు, దే, హీ, షీ. యు, Do you have to go to Mumbai? నువ్వు ముంబైకి వెళ్ళాల్సి ఉందా? Yes, I have to go to Mumbai. అవును, నేను ముంబై వెళ్ళాల్సి ఉంది. they have to go to Chennai. వారు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? Yes, they have to go to Chennai. అవును, వాళ్ళు చెన్నై వెళ్ళాల్సి ఉంది. Does he have to go to Chennai? అతడు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? Yes, he has to go to Chennai. అవును, అతడు చెన్నైకి వెళ్ళాల్సి ఉంది. Does she have to go to Chennai? ఆమె చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? Yes, she has to go to Chennai. అవును, ఆమె చెన్నైకి వెళ్ళాల్సి ఉంది. సో 4 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. యు, దే, హీ, షీ. ఇప్పుడు మీరు అడగండి. మీరు నో అనండి. Do you have to go to Chennai? మీరు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? No, I don't have to go to Chennai. లేదు, నేను చెన్నైకి వెళ్ళాల్సి లేదు. Do they have to go to Chennai? వారు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? No, they don't have to go to Chennai. లేదు, వారు చెన్నై వెళ్ళాల్సి లేదు. Does he have to go to Chennai? అతడు చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? No, he does not have to go to Chennai. లేదు, అతడు చెన్నైకి వెళ్ళాల్సి లేదు. Does she have to go to Chennai? ఆమె చెన్నైకి వెళ్ళాల్సి ఉందా? No, she does not have to go to Chennai. లేదు, ఆమె చెన్నైకి వెళ్ళాల్సి లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, హ్యావ్ టు పైన ప్రశ్నలు ఎలా అడగాలో. ఇప్పుడు హ్యావ్ టు బి. హ్యావ్ టు తర్వాత బీ ఫామ్ పెట్టాం. బీ పెట్టినప్పుడు వర్బ్ వాడకుండా ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ వాడాలి. సో ఏదైనా ఒక ప్లేస్ తీసుకో బాబు, ఏదైనా ఒక కంట్రీ పేరు చెప్పండి. డూ యూ హ్యావ్ టు బి? Do you have to be in America? నువ్వు అమెరికాలో ఉండాల్సి ఉందా? Yes, I have to be in America. నేను అమెరికాలో ఉండాల్సి ఉంది. Do they have to be in America? వారు అమెరికాలో ఉండాల్సి ఉందా? Yes, they have to be in America. అవును, వాళ్ళు అమెరికాలో ఉండాల్సి ఉంది. Does he have to be in America? అతడు అమెరికాలో ఉండాల్సి ఉందా? Yes, he has to be in America. అవును, అతడు అమెరికాలో ఉండాల్సి ఉంది. Does she have to be in America? ఆమె అమెరికాలో ఉండాల్సి ఉందా? Yes, she has to be in America. అవును, ఆమె అమెరికాలో ఉండాల్సి ఉంది. 4 సబ్జెక్ట్స్ యూ, దే, హీ, షీ. ఇవే సబ్జెక్ట్స్ మీరు అడగండి. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. మీరు నో చెప్పండి. Do you have to be in America? మీరు అమెరికాలో ఉండాల్సి ఉందా? No, I don't have to be in America. లేదు, నేను అమెరికాలో ఉండాల్సి లేదు. Do they have to be in America? వాళ్ళు అమెరికాలో ఉండాల్సి ఉందా? No, they don't have to be in America. వారు అమెరికాలో ఉండాల్సి లేదు. Does he have to be in America? అతడు అమెరికాలో ఉండాల్సి ఉందా? No, he does not have to be in America. లేదు, అతడు అమెరికాలో ఉండాల్సి లేదు. Does she have to be in America? ఆమె అమెరికాలో ఉండాల్సి ఉందా? No, she does not have to be in America. లేదు, ఆమె అమెరికాలో ఉండాల్సి లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, అంటే హ్యావ్ టు బి పైన ప్రశ్నలు అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హ్యాడ్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నాతో పాటు నరేంద్ర అండ్ శివ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ముందుగా హ్యాడ్ టు నేర్చుకుందాం. హ్యాడ్ టు పైన ప్రశ్నలు అడగడం ఎలా? ఏం లేదు, అడిగేటప్పుడు ఏం చేయాలి? హ్యాడ్ టు ప్రజెంట్ పాస్ట్ చూసుకోవాలి. హ్యాడ్ అంటే పాస్ట్, అంటే నేను డిడ్ గుర్తుకు రావాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా డిడ్ చేతనే అడగాలి. కానీ అడిగేటప్పుడు హ్యాడ్ టుని హ్యావ్ టు చేయాలి. మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉందా అంటే డిడ్ యూ హ్యావ్ టు గో అనాలి. నువ్వు పలానా వ్యక్తిని కలవాల్సి ఉందా, పలానా పని చేయాల్సి ఉందా అంటాం. హ్యావ్ టు అనమాట. డిడ్ యూ హ్యావ్ టు వాచ్ దట్ మూవీ? మీరు ఆ సినిమా చూడాల్సి వచ్చిందా? టాపిక్ హ్యాడ్ టునే, కానీ డిడ్ తోటి అడుగుతున్నాం. డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ హ్యాడ్ టుగా వాడకుండా హ్యావ్ టు చేయాలి. పాస్ట్ ని ప్రజెంట్ లోకి మార్చుకోవాలి ప్రశ్నించేటప్పుడు. మళ్ళీ ఎస్ చెప్పేటప్పుడు ఎస్ ఐ హ్యాడ్ టు అనొచ్చు. మళ్ళీ ఒకవేళ నో చెప్పేటప్పుడు నో ఐ డిడ్ నాట్ హ్యావ్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ హ్యావ్ టు గో టు విజయవాడ? మీరు విజయవాడ వెళ్ళాల్సి వచ్చిందా అన్న అడిగేటప్పుడు హ్యావ్ టు అనాలి. టాపిక్ హ్యాడ్ టు అయినప్పటికీ డిడ్ తోటి అడుగుతున్నాం కాబట్టి. ఎస్ చెప్పేటప్పుడు ఎస్ ఐ హ్యాడ్ టు అనాలి. ఒకవేళ నో చెప్తే నో ఐ డిడ్ నాట్ హ్యావ్ అనాలి. నో ఐ డిడ్ నాట్ హ్యావ్. సో వీళ్ళు ఇప్పుడు ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలా, అడగడం ఎలా నేర్పిస్తారు. మనం నేర్చుకుందాం. ముందుగా హ్యాడ్ టు పైన మీరు ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చిందా? ఒక 4 సబ్జెక్ట్స్ యూ, దే, హీ, షీ 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగండి. 1 యూ,
Did you have to go to Australia? No, ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి వచ్చిందా? Yes, I had to go to Australia. అవును నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చింది. చూసారా, ప్రశ్నలో హ్యావ్ టు ఉంది, జవాబులో హ్యాడ్ టు ఉంది. Did they have to go to Australia? వారు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి వచ్చిందా? Yes, they had to go to Australia. అవును వారు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చింది. Did he have to go to Australia? అతడు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి వచ్చిందా? Yes, he had to go to Australia. అవును అతడికి ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది. Did she have to go to Australia? ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి వచ్చిందా? Yes, she had to go to Australia. అవును ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చింది. ఎస్ చెప్పేటప్పుడేమో హ్యాడ్ టు వచ్చింది, ప్రశ్నలో ఎలాగే హ్యావ్ టు వస్తుంది. నో చెప్పేటప్పుడు జవాబులో కూడా హ్యావ్ టునే రావాలి, టాపిక్ హ్యాడ్ టు అయినప్పటికీ. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, హ్యాడ్ టు పైన మీరు ప్రశ్నలు అడిగేటప్పుడేమో హ్యావ్ టు చేయండి. జవాబులు చెప్పేటప్పుడు ఎస్ చెప్తే హ్యాడ్ టు, నో చెప్తే హ్యావ్ టు. చూడండి ఇప్పుడు నో చెప్తాడు, ప్రశ్నలు అడగండి. Did you have to go to Australia? మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చిందా? No, I did not have to go to Australia. లేదు నేను ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి రాలేదు. చూసారా, రెండు వైపులా ఇరువైపులా హ్యావ్ టునే ఉంది. ప్రశ్నలు ఎలాగో హ్యావ్ టు, జవాబులో కూడా హ్యావ్ టు. ఎందుకు డిడ్ వచ్చింది, యూ అయిపోయింది. Did they have to go to Australia? వారు అమెరికాలో ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చిందా? No, they did not have to go to Australia. లేదు వారు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి రాలేదు. Did he have to go to Australia? అతడు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చిందా? No, he did not have to go to Australia. అతడు ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి రాలేదు. Did she have to go to Australia? ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చిందా? No, she did not have to go to Australia. ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళాల్సి రాలేదు. రైట్, చూశారు కదా ఫ్రెండ్స్, హ్యాడ్ టు పైన ప్రశ్నించడం ఎలాగనో. ఇప్పుడు హ్యాడ్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలి. హ్యాడ్ టు వచ్చినప్పుడేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాం, గో అన్నాం. ఇప్పుడు హ్యాడ్ టు బి, ఎప్పుడైతే హ్యాడ్ తర్వాత హ్యాడ్ టు తర్వాత బీ ఫామ్ పెడతామో, ఆ బీ ఫామ్ తర్వాత ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ వాడచ్చు. సో హ్యాడ్ టు బి పైన సేమ్ అడగడం అదే స్టైల్, డిడ్ చేతనే అడగాలి. మళ్ళీ ఎస్ చెప్పేటప్పుడు హ్యాడ్ టు, నో చెప్పేటప్పుడు హ్యావ్ టు అనాలి, తర్వాత బీ ఫామ్ యాడ్ చేయాలి. అడగండి బాబు, 4 సబ్జెక్ట్స్ పైన యూ, దే, హీ, షీ. యూ, Did you have to be in Australia? No, ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? Yes, I had to be in Australia. అవును నేను ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. ప్రశ్నలో హ్యావ్ టు ఉంది, జవాబులో హ్యాడ్ టు ఉంది. Did they have to be in Australia? వారు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? Yes, they had to be in Australia. అవును వారు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. Did he have to be in Australia? అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? Yes, he had to be in Australia. అవును అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. Did she have to be in Australia? ఆమె ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? Yes, she had to be in Australia. అవును ఆమె ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. అడిగిన ప్రతి ప్రశ్నలో హ్యావ్ టు ఉంది, చెప్పిన ప్రతి జవాబులో హ్యాడ్ టు ఉంది. ఇప్పుడు నో చెప్పడం ఎలా, నో చెప్పేటప్పుడు ప్రశ్నలో హ్యావ్ టునే ఉంటుంది, హ్యావ్ టు బీనే ఉంటుంది, జవాబులో కూడా హ్యావ్ టు బీనే ఉంటుంది. ఎందుకు, డిడ్ తోటి అడుగుతున్నాం కాబట్టి. నో చెప్పడం ఎలా అడగండి. Did you have to be in Australia? మీరు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? No, I did not have to be in Australia. లేదు నేను ఆస్ట్రేలియాలో ఉండాల్సి రాలేదు. Did they have to be in Australia? వారు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? No, they did not have to be in Australia. లేదు వారు ఆస్ట్రేలియాలో ఉండాల్సి రాలేదు. Did he have to be in Australia? అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? No, he did not have to be in Australia. లేదు అతడు ఆస్ట్రేలియాలో ఉండాల్సి రాలేదు. Did she have to be in Australia? ఆమె ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చిందా? No, she did not have to be in Australia. లేదు ఆమె ఆస్ట్రేలియాలో ఉండాల్సి రాలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, హ్యాడ్ టు బి పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నీడ్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. వెరీ సింపుల్. నీడ్ టు ప్రజెంట్లో వాడతారా, పాస్ట్ వాడతారా ఆలోచించుకోవాలి. ఇది ప్రజెంట్కి సంబంధించింది. నేను ఈరోజు మా ఫ్రెండ్స్ని కలవాల్సిన అవసరం ఉంది అంటాం. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్స్ టుడే. ప్రజెంట్ వాడతాం కాబట్టి ఏ స్ట్రక్చర్ అయితే ప్రజెంట్లో వాడతారో ఆ స్ట్రక్చర్లో ఒకవేళ హెల్పింగ్ వర్బ్స్ కనిపించకపోతే డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ అయితే ప్రశ్నలు అడగాలి. సో నీడ్ టు పైన ప్రశ్నలు అడగాలంటే డూ, డస్లు గుర్తుపెట్టుకోవాలి. ఐయుది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో డూ తోటి ప్రశ్నలు అడగాలి. హీ, షిట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడేమో డస్ చేత అడగాలి. ఇక్కడ నరేంద్ర అండ్ శివ వీళ్ళిద్దరు ఇప్పుడు 4 సబ్జెక్టులు తీసుకొని 1 యూ, 2 దే, 3 హీ, 4 షీ. యూ, దే, హీ, షీ అనే 4 సబ్జెక్టులు తీసుకొని ప్రశ్నలు అడగడం చూపిస్తారు. ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలో చూపిస్తారు. మీరు చక్కగా నేర్చుకోండి. ముందుగా యూ, డూ యూ నీడ్ టు గో టు అమెరికా? నువ్వు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? Yes, I need to go to America. నేను అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దే, do they need to go to America? వారు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? Yes, they need to go to America. వాళ్ళు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది.
డస్ హీ నీడ్ టు గో టు అమెరికా, అతడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? yes he needs to go to America, అవును అతడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. డస్ షీ నీడ్ టు గో టు అమెరికా, ఆమె అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? yes she needs to go to America, అవును ఆమె అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నో చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. డూ డస్ ల చేత అడుగుతున్నారు, యూ దే వచ్చినప్పుడు డూ అడుగుతుండ్రు, హీ షీ వచ్చినప్పుడు డస్ చేత అడుగుతున్నారు. నో చెప్పడం ఎలా? Do you need to go to America, మీరు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? No, I don't need to go to America, లేదు నేను అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. Do they need to go to America, వారు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? No, they don't need to go to America, లేదు వారు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. Does he need to go to America, అతడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? No, he does not need to go to America, అతడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. Does she need to go to America, ఆమె అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? No, she does not need to go to America, ఆమెకు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే నీడ్ టు అనే టాపిక్ పైన ప్రశ్నించడం ఎలా, ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం నీడ్ టు బి పైన నేర్చుకుందాం. నీడ్ టు బి సేమ్, నీడ్ టు వస్తే నీడ్ టు బి వచ్చినట్లేనండి. ఇవే డూ డస్ ల చేత అడగాలి, కాకపోతే బి అంటున్నాం. ఆ బి ఫామ్ తర్వాత ఒక అడ్జెక్టివ్ గానీ, ఒక ప్లేస్ గానీ, ఒక పర్సన్ గానీ పెట్టుకోవచ్చు. అడగండి బాబు. Do you need to be in America, నువ్వు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? బి అంటే ఉండు కాబట్టి ఉండాల్సిన అవసరం ఉందా అంటుండు. yes I need to be in America, అవును నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. Do they need to be in America, వారు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? yes they need to be in America, అవును వారు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. Does he need to be in America, అతడు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? yes he needs to be in America, అతడు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. Does she need to be in America, ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? yes she needs to be in America, అవును ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. మీరు అడగండి, అబ్బాయి నో అంటాడు. Do you need to be in America, మీరు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? No, I don't need to be in America, లేదు నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. Do they need to be in America, వాళ్ళు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? No, they don't need to be in America, లేదు వారు అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. Does he need to be in America, అతడు అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? No, he does not need to be in America, లేదు అతడు అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. Does she need to be in America, ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉందా? No, she does not need to be in America, లేదు ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. రైట్ ఫ్రెండ్స్, సో మీరు నీడ్ టు బి గురించి ప్రశ్నించడం, జవాబులు చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఏబుల్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. ఏం లేదు, ఏబుల్ టు వచ్చినప్పుడు ప్రశ్నలు అడగడం చాలా ఈజీ. ఈ టాపిక్లో యామిజార్లు అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి యామిజార్ల చేతనే అడగాలి. సో ముందుగా ఏబుల్ టు పైన ఈ బాబు నరేంద్ర శివని ప్రశ్నలు అడుగుతాడు. 4 సబ్జెక్ట్స్ తీసుకొని యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. యూ ఆర్ యు ఏబుల్ టు గో టు న్యూజిలాండ్, నువ్వు న్యూజిలాండ్ వెళ్ళగలుగుతున్నావా? yes I am able to go to New Zealand, అవును నేను న్యూజిలాండ్ వెళ్ళగలుగుతున్నాను. దే వేరే ప్లేస్ తీసుకో. ఆర్ దే ఏబుల్ టు గో టు హైదరాబాద్, వారు హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నారా? yes they are able to go to Hyderabad, అవును వారు హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నారు. హీ వేరే ప్లేస్. ఈజ్ హీ ఏబుల్ టు గో టు అమెరికా, అతడు అమెరికాకు వెళ్ళగలుగుతున్నాడా? yes he is able to go to America, అవును అతడు అమెరికాకు వెళ్ళగలుగుతున్నాడు. ఈజ్ షీ ఏబుల్ టు గో టు ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళగలుగుతుందా? yes she is able to go to Australia, అవును ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళగలుగుతుంది. ఎస్ చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. మీరు 4 ప్లేసులు అడగండి, డిఫరెంట్. ఆర్ యు ఏబుల్ టు గో టు హైదరాబాద్, మీరు హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నారా? నో ఐ యామ్ నాట్ ఏబుల్ టు గో టు హైదరాబాద్, లేదు నేను హైదరాబాద్ కు వెళ్ళలేకపోతున్నాను. ఆర్ దే ఏబుల్ టు గో టు అమరావతి, వాళ్ళు అమరావతికి వెళ్ళగలుగుతున్నారా? నో దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు అమరావతి, లేదు వారు అమరావతికి వెళ్ళలేకపోతున్నారు. ఈజ్ హీ ఏబుల్ టు గో టు చెన్నై, అతడు చెన్నైకి వెళ్ళగలుగుతున్నాడా? నో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గో టు చెన్నై, లేదు అతను చెన్నైకి వెళ్ళలేకపోతున్నాడు. ఈజ్ షీ ఏబుల్ టు గో టు అమెరికా, ఆమె అమెరికాకి వెళ్ళగలుగుతుందా? నో షీ ఈజ్ నాట్ ఏబుల్ టు గో టు అమెరికా, ఆమె అమెరికాకు వెళ్ళలేకపోతుంది. ఓకే, సో ఏబుల్ టు బి అంటే ఏబుల్ టు పైన ప్రశ్నించడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఏబుల్ టు బి పైన, ఏబుల్ టు వస్తే ఏబుల్ టు బి వచ్చినట్లేనే అండి, కాకపోతే బి అంటాం అంటే వర్బ్ వాడకుండా. ఆ బి ఫామ్ తర్వాత అడ్జెక్టివ్, ప్లేస్, పర్సన్ మూడిట్లో ఏదైనా ఒకటి వాడుతుంటాం. అడగండి బాబు, మీరు ముందుగా అడగండి. యూ, దే, హీ, షీ 4 సబ్జెక్టుల పైన మీరు వేసి చెప్పండి. ఆర్ యూ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారా? ఆర్ యూ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారా? yes I am able to be in Hyderabad, అవును నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాను. దే ఆర్ దే ఏబుల్ టు బి ఇన్ ఢిల్లీ, వాళ్ళు ఢిల్లీలో ఉండగలుగుతున్నారా? yes they are able to be in Delhi, అవును వాళ్ళు
ఢిల్లీలో ఉండగలుగుతున్నారు. ఈజ్ హీ ఏబుల్ టు బి ఇన్ కోల్కతా, అతను కోల్కతాలో ఉండగలుగుతున్నాడా? ఎస్ హీ ఈజ్ ఏబుల్ టు బి ఇన్ కోల్కతా, అతడు కోల్కతాలో ఉండగలుగుతున్నాడు. ఈజ్ షీ ఏబుల్ టు బి ఇన్ బెంగళూరు, ఆమె బెంగళూరులో ఉండగలుగుతుందా? ఎస్ షీ ఈజ్ ఏబుల్ టు బి ఇన్ బెంగళూరు, అవును ఆమె బెంగళూరులో ఉండగలుగుతుంది. రైట్. ఎస్ చెప్పడం నేర్చుకున్నారు, ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. ఆర్ యు ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారా? నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, లేదు నేను హైదరాబాద్ లో ఉండలేకపోతున్నాను. ఆర్ దే ఏబుల్ టు బి ఇన్ అమెరికా, వాళ్ళు అమెరికాలో ఉండగలుగుతున్నారా? నో దే ఆర్ నాట్ ఏబుల్ టు బి ఇన్ అమెరికా, వారు అమెరికాలో ఉండలేకపోతున్నారు. ఈజ్ హీ ఏబుల్ టు బి ఇన్ ఆస్ట్రేలియా, అతడు ఆస్ట్రేలియాలో ఉండగలుగుతున్నాడా? నో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు బి ఇన్ ఆస్ట్రేలియా, లేదు అతడు ఆస్ట్రేలియాలో ఉండలేకపోతున్నాడు. ఈజ్ షీ ఏబుల్ టు బి ఇన్ అమరావతి, ఆమె అమరావతిలో ఉండగలుగుతుందా? నో షీ ఈజ్ నాట్ ఏబుల్ టు బి ఇన్ అమరావతి, ఆమె అమరావతిలో ఉండలేకపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏబుల్ టు బి పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా, ఇది మీకు చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లానింగ్ టు బిలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నరేంద్ర అండ్ శివ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళొక 4 సబ్జెక్ట్స్ తీసుకొని యూ దే హీ షీ తీసుకొని ప్రశ్నించడం నేర్పిస్తారు, జవాబులు చెప్పడం నేర్పిస్తారు. ప్లానింగ్ టు పైన యూ ఎస్ చెప్పండి, మీరు ప్రశ్నలు అడగండి. ఆర్ యు ప్లానింగ్ టు గో టు ముంబై, నువ్వు ముంబై వెళ్ళే ప్రణాళికతో ఉన్నావా? yes I am planning to go to Mumbai, నేను అవును నేను ముంబైకి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాను. ఆర్ దే ప్లానింగ్ టు గో టు ముంబై, వారు ముంబై వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా? yes they are planning to go to Mumbai, అవును వారు ముంబైకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. ఈజ్ హీ ప్లానింగ్ టు గో టు చెన్నై, అతడు చెన్నైకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాడా? yes he is planning to go to Chennai, అతడు చెన్నైకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాడు. ఈజ్ షీ ప్లానింగ్ టు గో టు ఢిల్లీ, ఆమె ఢిల్లీ వెళ్ళే ప్రణాళికతో ఉందా? yes she is planning to go to Delhi, అవును ఆమె ఢిల్లీకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నది. మీరు అడగండి, మీరు నో చెప్పండి. ఆర్ యు ప్లానింగ్ టు గో టు ముంబై, మీరు ముంబై వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నారా? నో ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు గో టు ముంబై, లేదు నేను ముంబై వెళ్ళే ప్రణాళికతో లేను. ఆర్ దే ప్లానింగ్ టు గో టు చెన్నై, వారు చెన్నై వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా? నో దే ఆర్ నాట్ ప్లానింగ్ టు గో టు చెన్నై, లేదు వారు చెన్నై వెళ్ళే ప్రణాళికతో లేరు. ఈజ్ హీ ప్లానింగ్ టు గో టు అమెరికా, అతడు అమెరికా వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాడా? నో హీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు గో టు అమెరికా, లేదు అతడు అమెరికాకు వెళ్ళే ప్రణాళికతో లేడు. ఈజ్ షీ ప్లానింగ్ టు గో టు ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నదా? నో షీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు గో టు ఆస్ట్రేలియా, లేదు ఆమె ఆస్ట్రేలియా వెళ్ళే ప్రణాళికతో లేదు. సో ప్లానింగ్ టూలో ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇప్పుడు ప్లానింగ్ టు వస్తే ప్లానింగ్ టు బి వచ్చినట్లనే ఏముంది, ఇప్పుడు వర్బ్ వాడకుండా బి వాడుతున్నాం. బి తర్వాత ఏముండాలి, ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ ఉండాలి. సో మళ్ళీ 4 సబ్జెక్ట్స్ యూ దే హీ షీ పైన ప్లానింగ్ టు బిలో ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆర్ యు ప్లానింగ్ టు బి ఇన్ అమెరికా, నువ్వు అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నావా? yes I am planning to be in America, అవును నేను అమెరికాలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నాను. దే ప్లేస్ చేంజ్ చేయండి. ఆర్ దే ప్లానింగ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా, వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉండే ప్రణాళికతో ఉన్నారా? yes they are planning to be in Australia, అవును వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నారు. ఈజ్ హీ ప్లానింగ్ టు బి ఇన్ ఇండియా, అతడు ఇండియాలో ఉండే ప్రణాళికతో ఉన్నాడా? yes he is planning to be in India, అవును అతడు భారతదేశంలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నాడు. ఈజ్ షీ ప్లానింగ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా, ఆమె ఆస్ట్రేలియాలో ఉండే ప్రణాళికతో ఉందా? yes she is planning to be in Australia, అవును ఆమె ఆస్ట్రేలియాలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నది. ఇప్పుడు నో చెప్పడం ఎలా, మీరు కూడా 4 ప్లేసులు తీసుకోండి. ఏం లేదు, ఈ ప్లానింగ్ టూలో అమెజార్లు ఉంటాయి కాబట్టి అమెజార్లతోటి అడగాలి. యూ దే వచ్చినప్పుడు ఆర్ తోటి అడగాలి. హీ షిట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నించాలి. ఈజీ, అడగండి బాబు. ఆర్ యు ప్లానింగ్ టు బి ఇన్ ముంబై, మీరు ముంబైలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నారా? నో ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు బి ఇన్ ముంబై, నేను ముంబైలో ఉండే ప్రణాళికతో లేను. ఆర్ దే ప్లానింగ్ టు బి ఇన్ న్యూజిలాండ్, వాళ్ళు న్యూజిలాండ్ లో ఉండాలనే ప్రణాళికతో ఉన్నారా? నో దే ఆర్ నాట్ ప్లానింగ్ టు బి ఇన్ న్యూజిలాండ్, వాళ్ళు న్యూజిలాండ్ లో ఉండే ప్రణాళికతో లేరు. ఈజ్ హీ ప్లానింగ్ టు బి ఇన్ వెస్ట్ ఇండీస్, అతడు వెస్ట్ ఇండీస్ లో ఉండాలనే ప్రణాళికతో ఉన్నాడా? నో హీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు బి ఇన్ వెస్ట్ ఇండీస్, లేదు అతడు వెస్ట్ ఇండీస్ లో ఉండే ప్రణాళికతో లేడు. ఈజ్ షీ ప్లానింగ్ టు బి ఇన్ పాకిస్తాన్, ఆమె పాకిస్తాన్ లో ఉండాలనే ప్రణాళికతో ఉన్నదా? నో షీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు బి ఇన్ పాకిస్తాన్, ఆమె పాకిస్తాన్ లో ఉండే ప్రణాళికతో లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ప్లానింగ్ టు బి పైన ప్రశ్నించడం ఎలాగనో. సో ఈ 2 టాపిక్స్ పైన మీకు మంచి అవగాహన కలిగిందని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోయింగ్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. వెరీ సింపుల్. గోయింగ్ టులో అమెజార్లు ఉంటాయి కాబట్టి అమెజార్ల చేతనే ప్రశ్నలు అడగాలి, హెల్పింగ్ వర్బ్స్ చేతనే ప్రశ్నలు అడగాలి. యూ దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ చేత స్టార్ట్ చేయాలి.
హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ చేత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నాతో పాటు నరేంద్ర అండ్ శివ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు యూ దే హీ షీ 4 సబ్జెక్టుల చేత ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలో నేర్పిస్తారు. మనం నేర్చుకుందాం. ముందుగా యూ. ఆర్ యు గోయింగ్ టు గో టు ముంబై? నువ్వు ముంబైకి వెళ్ళబోతున్నావా? yes I am going to go to Mumbai. నేను ముంబైకి వెళ్ళబోతున్నాను. ఆర్ దే గోయింగ్ టు గో టు బెంగళూరు? వాళ్ళు బెంగళూరుకు వెళ్ళబోతున్నారా? yes they are going to go to Bangalore. అవును వారు బెంగళూరుకి వెళ్ళబోతున్నారు. ఈజ్ హీ గోయింగ్ టు గో టు గుజరాత్? అతడు గుజరాత్ కు వెళ్ళబోతున్నాడా? yes he is going to go to Gujarat. అవును అతడు గుజరాత్ కి వెళ్ళబోతున్నాడు. ఈజ్ షీ గోయింగ్ టు గో టు కేరళ? ఆమె కేరళకు వెళ్ళబోతుందా? yes she is going to go to Kerala. అవును ఆమె కేరళకి వెళ్ళబోతుంది. రైట్. నో చెప్పడం ఎలా? ఆర్ యు గోయింగ్ టు గో టు హైదరాబాద్? మీరు హైదరాబాద్ కి వెళ్ళబోతున్నారా? నో ఐ యామ్ నాట్ గోయింగ్ టు గో టు హైదరాబాద్. లేదు నేను హైదరాబాద్ కు వెళ్ళబోవడం లేదు. ఆర్ దే గోయింగ్ టు గో టు చెన్నై? వారు చెన్నైకి వెళ్ళబోతున్నారా? నో దే ఆర్ నాట్ గోయింగ్ టు గో టు చెన్నై. లేదు వారు చెన్నైకి వెళ్ళబోవడం లేదు. ఈజ్ హీ గోయింగ్ టు గో టు గోవా? అతడు గోవాకి వెళ్ళబోతున్నాడా? నో హీ ఈజ్ నాట్ గోయింగ్ టు గో టు గోవా. అతడు గోవాకి వెళ్ళబోవడం లేదు. ఈజ్ షీ గోయింగ్ టు గో టు తిరుపతి? ఆమె తిరుపతికి వెళ్ళబోతుందా? నో షీ ఈజ్ నాట్ గోయింగ్ టు గో టు తిరుపతి. ఆమె తిరుపతికి వెళ్ళబోవడం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, గోయింగ్ టు లో ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలానో నేర్చుకున్నాం. ఇప్పుడు గోయింగ్ టు బి అనే టాపిక్. గోయింగ్ టు వచ్చినా గోయింగ్ టు బి వచ్చినా అడిగే పద్ధతి అదే అనమాట. కాకపోతే గోయింగ్ టు బి వచ్చినప్పుడు వర్బ్ వాడకుండా ఆ బి తర్వాత ఒక ప్లేస్ పేరు లేదా ఒక అడ్జెక్టివ్ ఒక పర్సన్ వాడుతుంటాం. రైట్. ఇప్పుడు మీరు అడగండి బాబు, మీరు వేస్తారండి. గోయింగ్ టు బి. ఆర్ యు గోయింగ్ టు బి ఇన్ ఇండియా? నువ్వు ఇండియాలో ఉండబోతున్నావా? yes I am going to be in India. అవును నేను ఇండియాలో ఉండబోతున్నాను. దే. ఆర్ దే గోయింగ్ టు బి ఇన్ అమెరికా? వారు అమెరికాలో ఉండబోతున్నారా? yes they are going to be in America. అవును వారు అమెరికాలో ఉండబోతున్నారు. హీ. ఈజ్ హీ గోయింగ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా? అతడు ఆస్ట్రేలియాలో ఉండబోతున్నాడా? yes he is going to be in Australia. అవును అతడు ఆస్ట్రేలియాలో ఉండబోతున్నాడు. ఈజ్ షీ గోయింగ్ టు బి ఇన్ శ్రీలంక? ఆమె శ్రీలంకలో ఉండబోతుందా? yes she is going to be in Australia. శ్రీలంక. అవును ఆమె శ్రీలంకలో ఉండబోతుంది. సో ఎస్ చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. మీరు అడగండి యూ దే హీ షీ పైన. యూ. ఆర్ యు గోయింగ్ టు బి ఇన్ తిరుపతి? మీరు తిరుపతిలో ఉండబోతున్నారా? నో ఐ యామ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ తిరుపతి. లేదు నేను తిరుపతిలో ఉండబోవడం లేదు. ఆర్ దే గోయింగ్ టు బి ఇన్ కేరళ? వాళ్ళు కేరళ ఉండబోతున్నారా? నో దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇన్ కేరళ. లేదు వారు కేరళలో ఉండబోవడం లేదు. ఈజ్ హీ గోయింగ్ టు బి ఇన్ వైజాగ్? వాళ్ళు వైజాగ్ లో ఉండబోతున్నాడా? నో హీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ వైజాగ్. లేదు అతడు వైజాగ్ లో ఉండబోవడం లేదు. ఈజ్ షీ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్? ఆమె హైదరాబాద్ లో ఉండబోతుందా? నో షీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్. లేదు ఆమె హైదరాబాద్ లో ఉండబోవడం లేదు. రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అంటే గోయింగ్ టు బి పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. మీకు అర్థమైందని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వుడ్ లైక్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. వెరీ సింపుల్. వుడ్ లైక్ టులో వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కాబట్టి వుడ్ చేతనే ప్రశ్నలు అడగాలి, సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, నరేంద్ర అండ్ శివ. వీళ్ళు 4 సబ్జెక్టుల పైన యూ దే హీ షీ అనే 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. మీరు వినండి. యూ. వుడ్ యు లైక్ టు గో టు ముంబై? నువ్వు ముంబైకి వెళ్ళగోరుచున్నావా? yes I would like to go to Mumbai. అవును నేను ముంబైకి వెళ్ళగోరుచున్నాను. దే. వుడ్ దే లైక్ టు గో టు కోల్కతా? వాళ్ళు కోల్కతాకు వెళ్ళగోరుచున్నారా? yes they would like to కోల్కతా. అవును వాళ్ళు కోల్కతా వెళ్ళగోరుచున్నారు. హీ. వుడ్ హీ లైక్ టు గో టు గోవా? అతడు గోవాకి వెళ్ళగోరుచున్నాడా? yes he would like to go to Goa. అవును అతడు గోవాకు వెళ్ళగోరుచున్నాడు. షీ. వుడ్ షీ లైక్ టు గో టు కేరళ? ఆమె కేరళకు వెళ్ళగోరుచుందా? yes she would like to go to Kerala. అవును ఆమె కేరళకు వెళ్ళగోరుతుంది. ఇప్పుడు నో చెప్పడం ఎలా, మీరు అడగండి. సేమ్ క్వశ్చన్. would you like to go to Hyderabad? మీరు హైదరాబాద్ వెళ్ళగోరుచున్నారా? నో ఐ వుడ్ నాట్ లైక్ టు గో టు హైదరాబాద్. లేదు నేను హైదరాబాద్ కు వెళ్ళగోవడం లేదు. would they like to go to Bangalore? వాళ్ళు బెంగళూరు వెళ్ళగోరుచున్నారా? నో దే వుడ్ నాట్ లైక్ టు గో టు బెంగళూరు. లేదు వాళ్ళు బెంగళూరుకు వెళ్ళగోవడం లేదు. would he like to go to Nalgonda? అతడు నల్గొండకు వెళ్ళబోతున్నాడా? నో హీ వుడ్ నాట్ లైక్ టు గో టు నల్గొండ. లేదు అతను నల్గొండకు వెళ్ళగోవడం లేదు. would she like to go to కామారెడ్డి? ఆమె కామారెడ్డికి వెళ్ళగోరుతుందా? నో షీ వుడ్ నాట్ లైక్ టు గో టు కామారెడ్డి. లేదు ఆమె కామారెడ్డికి వెళ్ళగోవడం లేదు. రైట్ ఫ్రెండ్స్, అంటే వుడ్ లైక్ టు పైన ప్రశ్నించడం నేర్చుకున్నారు. ఇప్పుడు వుడ్ లైక్ టు బి పైన, వుడ్ లైక్ టు వస్తే వుడ్ లైక్ టు బి వచ్చినట్లే. ఏముంది ఇప్పుడు వుడ్ లైక్ టు తర్వాత బి ఫామ్ పెడుతున్నాం. వుడ్ లైక్ టు వచ్చినప్పుడే వుడ్ లైక్ టు వస్తేనేమో వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది. వుడ్ లైక్ టు బి వచ్చినప్పుడేమో అడ్జెక్టివ్ కానీ ప్లేస్ కానీ పర్సన్ కానీ వాడాలి. అడగండి బాబు. ఇక్కడ యూ దే హీ షీ. ఫస్ట్ యూ పైన అడగండి. వుడ్ లైక్ టు బి పైన
Would you like to be in Karimnagar? నువ్వు కరీంనగర్ లో ఉండకూర్చున్నావా? Yes, I would like to be in Karimnagar. అవును నేను కరీంనగర్ లో ఉండకూర్చున్నాను. Would they like to be in Kamareddy? వారు కామారెడ్డి లో ఉండకూర్చున్నారా? Yes, they would like to be in Kamareddy. అవును వారు కామారెడ్డిలో ఉండకూర్చున్నారు. Would he like to be in Vijayawada? అతడు విజయవాడలో ఉండకూర్చున్నాడా? Yes, he would like to be in Vijayawada. అవును అతడు విజయవాడలో ఉండకూర్చున్నాడు. Would she like to be in Siddipet? ఆమె సిద్దిపేటలో ఉండకూర్చుందా? Yes, she would like to be in Siddipet. అవును ఆమె సిద్దిపేటలో ఉండకూర్చున్నది. మీరు అడగండి, నో చెప్పండి. Would you like to be in Nalgonda? మీరు నల్గొండలో ఉండకూర్చున్నారా? No, I would not like to be in Nalgonda. లేదు నేను నల్గొండలో ఉండకూడడం లేదు. Would they like to be in China? వారు చైనాలో ఉండకూర్చున్నారా? No, they would not like to be in China. లేదు వారు చైనాలో ఉండకూడడం లేదు. Would he like to be in Pakistan? అతడు పాకిస్తాన్ లో ఉండకూర్చున్నాడా? No, he would not like to be in Pakistan. లేదు అతడు పాకిస్తాన్ లో ఉండకూడడం లేదు. Would she like to be in Germany? ఆమె జర్మనీలో ఉండకూర్చున్నదా? No, she would not like to be in Germany. లేదు ఆమె జర్మనీలో ఉండకూడడం లేదు. రైట్, చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ఈ క్లాస్ లో దాదాపు 20 టాపిక్స్ పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు, జవాబులు ఎస్ ఎలా చెప్పాలి, నో ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. సో మేము చేసిన ఈ పవిత్ర ప్రయత్నం మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటే ఏం వీడియోతో? ఇదే 20 టాపిక్స్ పైన WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అంటే వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ 9 WH వర్డ్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ లో. WH టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఏం నేర్చుకోబోతున్నాం అంటే 20 టాపిక్స్ పైన WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. 20 అంటే ఏ టాపిక్స్? ఒకసారి చదవండి టాపిక్స్ నేమ్స్. వాంట్ టు, want to, Want to be, wanted to, wanted to be, used to, used to be, have to, be, had to, had to be, need to, need to be, able to, be, planning to, to be, going to, be, would like to. to be. అంటే ఇక్కడ లెఫ్ట్ 10 టాపిక్స్ ఉన్నాయి, రైట్ 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 20 టాపిక్స్ పైన WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వాంట్ టు, వేర్ అనే WH వర్డ్ తోటి ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా వాంట్ టు, తర్వాత వాంట్ టు బి చేద్దాం. అంటే ఇప్పుడు నాతో పాటు శివ అండ్ నరేంద్ర ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. శివ అండ్ నరేంద్ర ఈ ఇద్దరు విద్యార్థులు ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకొని యు, దే, హీ, షీ ఈ 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడిగి చూపిస్తారు. మీరు బాగా గమనించండి వీళ్ళు ఎలా అడుగుతున్నారు, ఎలా చెప్తున్నారు. అడుగు బాబు. వేర్ డూ యూ వాంట్ టు గో? వాంట్ టు, ఫస్ట్ వాంట్ టు పైన అడుగు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? యు, దే, హీ, షీ. 1 యు. Where do you want to go? నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు? I wanted to go to Amirpet. నేను అమీర్పేట్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను. యు అయిపోయింది. దే. Where do they want to go? వారు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు? They want to go to Amirpet. వారు అమీర్పేట్ కి వెళ్ళాలని అనుకుంటున్నారు. హీ. Where does he want to go? అతడు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాడు? He wants to go to Amirpet. అతను అమీర్పేట్ కి వెళ్ళాలని అనుకుంటున్నాడు. షీ. Where does she want to go? ఆమె ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది? She wants to go to Amirpet. ఆమె అమీర్పేట్ కి వెళ్ళాలని అనుకుంటుంది. రైట్, వాయిస్ లో జోష్ లేదు బాబు. సో వాంట్ టు అయిపోయింది. ఇప్పుడు వాంట్ టు బి పైన ఈ అబ్బాయి వాంట్ టు అడిగాడు కదా, అంటే వాంట్ టు వచ్చినప్పుడేమో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడతాం. ఇప్పుడు వాంట్ టు బి ఫామ్ వచ్చినప్పుడు అడ్జెక్టివ్ కానీ, ప్లేస్ కానీ, పర్సన్ కానీ వాడతాం. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? వేర్ డూ యూ వాంట్ టు బి? యు. Where do you want to be? నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? హైదరాబాద్ అని చెప్పు. ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాను. దే. వేర్ డు దే వాంట్ టు బి? వారు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? దే వాంట్ టు బి ఇన్ హైదరాబాద్. వారు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నారు. వేర్ డస్ హీ వాంట్ టు బి? అతడు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నాడు? హీ వాంట్స్ టు బి ఇన్ హైదరాబాద్. అతడు హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాడు. వేర్ డస్ షీ వాంట్ టు బి? ఆమె ఎక్కడ ఉండాలని అనుకుంటుంది? షీ వాంట్స్ టు బి ఇన్ హైదరాబాద్. ఆమె హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వాంట్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. మీకు చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాంటెడ్ టు బి పైన ప్రశ్నించడం ఎలా అంటే WH టైప్ క్వశ్చన్స్. వేర్ అనే WH వర్డ్ తీసుకొని వీళ్ళు ప్రశ్నలు అడిగి చూపిస్తారు, మీరు నేర్చుకోండి. వేర్ డిడ్ యూ వాంట్ టు గో?
వేర్ డిడ్ యూ వాంట్ టు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నావు. ఐ వాంటెడ్ టు గో టు అమీర్పేట్, నేను అమీర్పేట్ కి వెళ్ళాలని అనుకున్నాను. వేర్ డిడ్ దే వాంట్ టు గో, వారు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారు. దే వాంటెడ్ టు గో టు అమీర్పేట్, వారు అమీర్పేట్ కి వెళ్ళాలని అనుకున్నారు. వేర్ డిడ్ హీ వాంట్ టు గో, అతడు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు. హీ వాంటెడ్ టు గో టు అమీర్పేట్, అతను అమీర్పేట్ కి వెళ్ళాలని అనుకున్నాడు. వేర్ డిడ్ షీ వాంట్ టు గో, ఆమె ఎక్కడికి వెళ్ళాలని అనుకుంది. షీ వాంటెడ్ టు గో టు అమీర్పేట్, ఆమె అమీర్పేట్ కి వెళ్ళాలని అనుకుంది. మీరు మార్పులు గమనిస్తున్నారా? వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడారు. మరి వేర్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఏం వాడారు? డిడ్ వాడారు. అంటే వాంటెడ్ అనేది పాస్ట్ కాబట్టి వేర్ డిడ్ యూ వాంట్ టు గో అంటుండు. వేర్ డిడ్ యూ వాంట్ అంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడిండు. ప్రశ్నలు అడిగేటప్పుడు వాంటెడ్ టు అనకుండా వాంట్ టు అంటున్నారు. జవాబులనేమో వాంటెడ్ వచ్చింది. టాపిక్ పేరు వాంటెడ్ టు అయినప్పటికీ ప్రశ్నలో వాంట్ టు వచ్చింది. మీరు గమనించండి ఈ అబ్బాయి ప్రశ్నలని. జవాబులో వాంటెడ్ టు వచ్చింది. రైట్. మెయిన్ వర్బ్ అయితే మొదటి రూపంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాం. ఇప్పుడు వాంటెడ్ టు బి పైన వాంటెడ్ టు తర్వాత బి పెట్టాం. ఇప్పుడు వర్బ్ వాడకుండా ఒక బి తర్వాత ఒక అడ్జెక్టివ్ కానీ ఒక ప్లేస్ కానీ ఒక పర్సన్ కానీ వాడాలి. మీరు అడగండి 4 సబ్జెక్ట్స్ పైన. యూ వేర్ డిడ్ యూ వాంట్ టు బి, మీరు ఎక్కడ ఉండాలని అనుకున్నారు. ఐ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నాను. వేర్ డిడ్ దే వాంట్ టు బి, వారు ఎక్కడ ఉండాలని అనుకున్నారు. దే వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, వారు హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నారు. వేర్ డిడ్ హీ వాంట్ టు బి, అతడు ఎక్కడ ఉండాలని అనుకున్నాడు. హీ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, అతడు హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నాడు. వేర్ డిడ్ షీ వాంట్ టు బి, ఆమె ఎక్కడ ఉండాలని అనుకుంది. షీ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ లో ఉండాలని అనుకుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్. అంటే వాంటెడ్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలంటే WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఈ 2 టాపిక్స్ మీకు చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యూజ్డ్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అంటే ముఖ్యంగా WH టైప్ క్వశ్చన్స్. వేర్ అనే WH వర్డ్ పైన ఏదైనా ప్లేస్ చేంజ్ అయ్యి బాబు, లండన్ కానీ ఏదైనా అడగండి. వేర్ పైన అడగండి. వేర్ డిడ్ యూ యూస్ టు గో, నువ్వు ఎక్కడికి వెళ్తుండేవాడివి. ఐ యూజ్ టు గో టు లండన్, నేను లండన్ కి వెళ్తుండేవాడిని. రైట్. టాపిక్ వచ్చేసి యూజ్డ్ టు, కానీ ఈ అబ్బాయి ప్రశ్నలో యూజ్ టు ఉంది. ఎందుకు? డిడ్ అని హెల్పింగ్ వర్బ్ వాడిండు WH వర్డ్ వేర్ తర్వాత. వేర్ డిడ్ యూ యూజ్ అంటుండు. గమనించాలి మీరు. అడిగేటప్పుడు యూజ్ టు వస్తుంది. టాపిక్ పేరు వచ్చేసి యూజ్డ్ టు, కానీ ప్రశ్నలో యూజ్డ్ టు ఉండొద్దు. డిడ్ ఉంది కాబట్టి యూజ్ టు అనాలి. జవాబులో యూజ్డ్ టు వచ్చింది. దే వేర్ డిడ్ దే యూస్ టు గో, వారు ఎక్కడికి వెళ్తుండేవారు. దే యూజ్ టు గో టు లండన్, వాళ్ళు లండన్ కి వెళ్తుండేవారు. వేర్ డిడ్ హీ యూస్ టు గో, అతడు ఎక్కడికి వెళ్తుండేవాడు. హీ యూజ్ టు గో టు లండన్, అతడు లండన్ కి వెళ్తుండేవాడు. వేర్ డిడ్ షీ యూస్ టు గో, ఆమె ఎక్కడికి వెళ్తుండేది. షీ యూజ్ టు గో టు లండన్, ఆమె లండన్ కి వెళ్తూ ఉండేది. రైట్. ఇప్పుడు యూజ్డ్ టు బి పైన యూజ్డ్ టు అయిపోయింది. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాం. యూజ్డ్ టు బి అంటే బి వచ్చినప్పుడు అడ్జెక్టివ్, ప్లేస్ లేదా పర్సన్ ఏదైనా ఒకటి వాడాలి. మీరు యూజ్డ్ టు బి పైన అడగండి. వేర్ డిడ్ యూ యూస్ టు బి, తెలుగులో మీరు ఎక్కడ ఉండేవారు, ఉండేవారు. ఐ యూజ్డ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. వేర్ డిడ్ దే యూస్ టు బి, వారు ఎక్కడ ఉండేవారు. దే యూజ్డ్ టు బి ఇన్ హైదరాబాద్, వారు హైదరాబాద్ లో ఉండేవారు. వేర్ డిడ్ హీ యూస్ టు బి, అతడు ఎక్కడ ఉండేవాడు. హీ యూజ్డ్ టు బి ఇన్ హైదరాబాద్, అతడు హైదరాబాద్ లో ఉండేవాడు. వేర్ డిడ్ షీ యూస్ టు బి, ఆమె ఎక్కడ ఉండేది. షీ యూజ్డ్ టు బి ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ లో ఉండేది. చూశారు కదా ఫ్రెండ్స్. యూజ్డ్ టు బి పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు మీరు. ఈ 2 టాపిక్స్ మీకు చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యావ్ టు బి పైన WH టైప్ ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముఖ్యంగా వేర్ అనే WH వర్డ్ పైన ప్రాక్టీస్ చేద్దాం. 4 సబ్జెక్ట్స్ పైన యూ, దే, హీ, షీ. అడుగు బాబు. వేర్ డు యూ హ్యావ్ టు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో టు లండన్, నేను లండన్ కి వెళ్ళాల్సి ఉంది. వేర్ డు దే హ్యావ్ టు గో, వారు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది. దే హ్యావ్ టు గో టు లండన్, వాళ్ళు లండన్ కి వెళ్ళాల్సి ఉంది. వేర్ డస్ హీ హ్యావ్ టు గో, అతడు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది. హీ హ్యాస్ టు గో టు లండన్, అతడు లండన్ కి వెళ్ళాల్సి ఉంది. వేర్ డస్ షీ హ్యావ్ టు గో, ఆమె ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది. షీ హ్యాస్ టు గో టు లండన్, ఆమె లండన్ కి వెళ్ళాల్సి ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే డూ డజ్లు వాడారనమాట. హ్యావ్ టు ప్రెజెంట్ లో వాడతారు కాబట్టి డూ డజ్లు అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. యూ, దే వచ్చినప్పుడు డూ వాడారు, హెల్పింగ్ వర్బ్స్ WH వర్డ్ తర్వాత హీ, షీ వచ్చినప్పుడు డజ్ వాడారు. ఇప్పుడు హ్యావ్ టు బి పైన ప్రశ్నించడం ఈ బాబు నేర్పిస్తాడు. హ్యావ్ టు బి అడ్జెక్టివ్ లేదా పర్సన్ లేదా ప్లేస్ వస్తుంది, వర్బ్ రాదు. హ్యావ్ టు బి. వేర్ డు యూ హ్యావ్ టు బి, మీరు ఎక్కడ ఉండాల్సి ఉంది.
I have to be in London. నేను లండన్ లో ఉండాల్సి ఉంది. Where do they have to be? వారు ఎక్కడ ఉండాల్సి ఉంది? They have to be in London. వారు లండన్ లో ఉండాల్సి ఉంది. Where does he have to be? అతడు ఎక్కడ ఉండాల్సి ఉంది? He has to be in London. అతడు లండన్ లో ఉండాల్సి ఉంది. Where does she have to be? ఆమె ఎక్కడ ఉండాల్సి ఉంది? She has to be in London. ఆమె లండన్ లో ఉండాల్సి ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, హ్యావ్ టు బీ పైన ప్రశ్నలు ఎలా అడగాలో ఈ రెండు టాపిక్స్ మీకు చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాడ్ టు బీ అనే ఈ రెండు టాపిక్స్ పైన డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో వీళ్ళ ద్వారా నేర్చుకుందాం. హ్యాడ్ టు బీ. హ్యాడ్ టు పాస్ట్ కు సంబంధించింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ డిడ్ వాడాలి. అడిగేటప్పుడు హ్యావ్ టు ఉండాలి. టాపిక్ పేరు హ్యాడ్ టు అయినప్పటికీ హ్యావ్ టు రావాలి ప్రశ్నలో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయి నన్ను అడుగుతాడు, అడగండి ఒకసారి. 4 సబ్జెక్ట్స్ పైన చూపిస్తారు వీళ్ళు. యూ, దే, హీ, షీ. యూ, Where did you have to go? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? I had to go to London. నేను లండన్ కి వెళ్ళాల్సి వచ్చింది. చూశారు కదా, టాపిక్ హ్యాడ్ టు అయినప్పటికీ ఈయన ఏమంటుండు, వేర్ డిడ్ యూ హ్యావ్ టు గో, నీవు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వేర్ డిడ్ యూ హ్యావ్ టు గో. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి హ్యాడ్ అనుకుంటే హ్యావ్ అనాలి. జవాబులను మాత్రం ఐ హ్యాడ్ టు వాడాలి. ఐ హ్యాడ్ టు గో టు లండన్ అంటుండు. అట్లా యూ అయిపోయింది. దే, Where did they have to go? వారు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? They had to go to London. వాళ్ళు లండన్ కి వెళ్ళాల్సి వచ్చింది. Where did he have to go? అతడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? He had to go to London. అతడు లండన్ కి వెళ్ళాల్సి వచ్చింది. Where did she have to go? ఆమె ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? She had to go to London. ఆమె లండన్ కి వెళ్ళాల్సి వచ్చింది. వెరీ గుడ్. సో హ్యాడ్ టు పైన ప్రశ్నలు అడగడం నేర్చుకున్నారు. ఇప్పుడు హ్యాడ్ టు బి వాడినప్పుడు వర్బు వాడకుండా ఒక ప్లేస్ కానీ, ఒక అడ్జెక్టివ్ కానీ, ఒక పర్సన్ కానీ వాడాలి. చూద్దాం, మీరు అడగండి 4 సబ్జెక్ట్స్ పైన. యూ, Where did you have to be? మీరు ఎక్కడ ఉండాల్సి వచ్చింది? I had to be in America. నేను అమెరికాలో ఉండాల్సి వచ్చింది. Where did they have to be? వారు ఎక్కడ ఉండాల్సి వచ్చింది? They had to be in America. వారు అమెరికాలో ఉండాల్సి వచ్చింది. Where did he have to be? అతడు ఎక్కడ ఉండాల్సి వచ్చిండు? He had to be in America. అతడు అమెరికాలో ఉండాల్సి వచ్చింది. Where did she have to be? ఆమె ఎక్కడ ఉండాల్సి వచ్చింది? She had to be in America. ఆమె అమెరికాలో ఉండాల్సి వచ్చింది. సో ఈ రెండు టాపిక్స్ మీకు చక్కగా అర్థమైనవని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నీడ్ టు బీ పైన ప్రశ్నలు అంటే డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో శివ అండ్ నరేంద్ర మీకు నేర్పించబోతున్నారు. 4 సబ్జెక్ట్స్ పైన. యూ, దే, హీ, షీ. నీడ్ టు బీ. నీడ్ టు ప్రజెంట్ లో వాడతారు కాబట్టి డూ డస్ లని హెల్పింగ్ వర్బ్స్ వాడుతుంటాం. డబ్ల్యూహెచ్ వాడిన తర్వాత అంటే వేరు తర్వాత డూ డస్ లు వాడాలి. యూ, దే వచ్చినప్పుడు డూ వాడాలి. హీ, షీట్ వచ్చినప్పుడు డస్ వాడాలి. అడగండి బాబు. Where do you need to go? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? I need to go to London. నేను లండన్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. Where do they need to go? వారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? They need to go to London. వాళ్ళు లండన్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. Where does he need to go? అతడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? He needs to go to London. అతడు లండన్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. Where does she need to go? ఆమె ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? She needs to go to London. ఆమె లండన్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రైట్. సో యూ, దే, హీ, షీ అయిపోయింది. ఇప్పుడు నీడ్ టు తర్వాత బీ ఫామ్ యాడ్ చేసినప్పుడు వర్బ్ వాడకుండా ఒక అడ్జెక్టివ్ కానీ, ప్లేస్ కానీ, పర్సన్ కానీ వాడాలి. మీరు అడగండి. Where do you need to be? మీరు ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది? I need to be in India. నేను ఇండియాలో ఉండాల్సిన అవసరం ఉంది. Where do they need to be? వారు ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది? They need to be in India. వారు ఇండియాలో ఉండాల్సిన అవసరం ఉంది. Where does he need to be? అతను ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది? He needs to be in India. అతడు ఇండియాలో ఉండాల్సిన అవసరం ఉంది. Where does she need to be? ఆమె ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది? She needs to be in America. ఆమె అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉంది. రైట్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నీడ్ టు బీ పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్చుకున్నారు. మీకు ఈ రెండు టాపిక్స్ చక్కగా అర్థమైనవని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏబుల్ టు బీ పైన ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగనో నేర్చుకోబోతున్నాను. అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. యూ, దే, హీ, షీ అనే ఈ 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోండి. యూ, వేర్ ఆర్ యు ఏబుల్ టు గో? నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నావు? I am able to go to London. నేను లండన్ కి వెళ్ళగలుగుతున్నాను. వేర్ ఆర్ దే ఏబుల్ టు గో? వారు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నారు? They are able to go to London. వాళ్ళు లండన్ కి వెళ్ళగలుగుతున్నారు. వేర్ ఈజ్ హీ ఏబుల్ టు గో? అతడు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నాడు? He is able to go to London. అతను లండన్ కి వెళ్ళగలుగుతున్నాడు. వేర్ ఈజ్ షీ ఏబుల్ టు గో? ఆమె ఎక్కడికి వెళ్ళగలుగుతుంది? She is able to go to London. ఆమె లండన్ కి వెళ్ళగలుగుతుంది. ఏబుల్ టు అనే టాపిక్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, యామ్, ఈజ్, ఆర్లు ఉంటాయి. కాబట్టి ప్రశ్నలు అడిగేటప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత వేరే తర్వాత
ఈజ్ కానీ ఆర్ కానీ వాడాలి. యూ దే వచ్చినప్పుడు ఏమో ఆర్ వాడాలి, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఈ టాపిక్ లో యామ్ ఈజ్ ఆర్లు ఉంటాయి కాబట్టి అవే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత. ఇప్పుడు ఏబుల్ టు బి పైన ప్రశ్నించడం ఎలాగా మీరు అడగండి. వేర్ ఆర్ యు ఏబుల్ టు బి? మీరు ఎక్కడ ఉండగలుగుతున్నారు? ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ అమెరికా. నేను అమెరికాలో ఉండగలుగుతున్నాను. వేర్ ఆర్ దే ఏబుల్ టు బి? వారు ఎక్కడ ఉండగలుగుతున్నారు? దే ఆర్ ఏబుల్ టు బి ఇన్ ఇండియా. వాళ్ళు ఇండియాలో ఉండగలుగుతున్నారు. వేర్ ఈజ్ హీ ఏబుల్ టు బి? అతడు ఎక్కడ ఉండగలుగుతున్నాడు? హీ ఈజ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. అతడు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాడు. వేర్ ఈజ్ షీ ఏబుల్ టు బి? ఆమె ఎక్కడ ఉండగలుగుతుంది? షీ ఈజ్ ఏబుల్ టు బి ఇన్ ఆస్ట్రేలియా. ఆమె ఆస్ట్రేలియాలో ఉండగలుగుతుంది. రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఏబుల్ టు బి పైన ప్రశ్నించడం ఎలా అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. చక్కగా అర్థమైనవని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ప్లానింగ్ టు బి అనే ఈ రెండు టాపిక్స్ పైన డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, సమాధానాలు ఎలా చెప్పాలో వీళ్ళిద్దరు నేర్పించబోతున్నారు. 4 సబ్జెక్ట్స్ పైన. యూ, దే, హీ, షీ. స్టార్ట్. యూ. వేర్ ఆర్ యు ప్లానింగ్ టు గో? నువ్వు ఎక్కడికి వెళ్ళే ప్రణాళికతో ఉన్నావు? ఐఎమ్ ప్లానింగ్ టు గో టు లండన్. నేను లండన్ వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాను. వేర్ ఆర్ దే ప్లానింగ్ టు గో? వారు ఎక్కడికి వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు? దే ఆర్ ప్లానింగ్ టు గో టు లండన్. వారు లండన్ కి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నారు. వేర్ ఈజ్ హీ ప్లానింగ్ టు గో? అతడు ఎక్కడికి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాడు? హి ఈజ్ ప్లానింగ్ టు గో టు లండన్. అతడు లండన్ కి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాడు. వేర్ ఈజ్ షీ ప్లానింగ్ టు గో? ఆమె ఎక్కడికి వెళ్ళే ప్రణాళికతో ఉంది? షీ ఈజ్ ప్లానింగ్ టు గో టు లండన్. ఆమె లండన్ కి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నది. రైట్. ఇప్పుడు ప్లానింగ్ టు అయిపోయింది. ఇప్పుడు ప్లానింగ్ టు బి అంటే బి వచ్చినప్పుడు ప్రశ్నలు అడగడం ఎలా మీరు అడగండి. వేర్ ఆర్ యు ప్లానింగ్ టు బి? మీరు ఎక్కడ ఉండాలనే ప్రణాళికతో ఉన్నారు? ఐఎమ్ ప్లానింగ్ టు బి ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉండే ప్రణాళికతో ఉన్నాను. వేర్ ఆర్ దే ప్లానింగ్ టు బి? వారు ఎక్కడ ఉండాలనే ప్రణాళికతో ఉన్నారు? దే ఆర్ ప్లానింగ్ టు బి ఇన్ అమెరికా. వారు అమెరికాలో ఉండే ప్రణాళికతో ఉన్నారు. వేర్ ఈజ్ హీ ప్లానింగ్ టు బి? అతడు ఎక్కడ ఉండాలనే ప్రణాళికతో ఉన్నాడు? హీ ఈజ్ ప్లానింగ్ టు బి ఇన్ కేరళ. అతడు కేరళలో ఉండే ప్రణాళికతో ఉన్నాడు. వేర్ ఈజ్ షీ ప్లానింగ్ టు బి? ఆమె ఎక్కడ ఉండాలనే ప్రణాళికతో ఉన్నది? షీ ఈజ్ ప్లానింగ్ టు బి ఇన్ ఆస్ట్రేలియా. ఆమె ఆస్ట్రేలియా ఉండే ప్రణాళికతో ఉంది. చూశారు కదా, ప్లానింగ్ టు బి పైన ప్రశ్నించడం చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు గోయింగ్ టు బి పైన ప్రశ్నించడం ఎలా అంటే ముఖ్యంగా డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పించబోతున్నాం. యూ, దే, హీ, షీ అనే సబ్జెక్ట్స్ పైన నరేంద్ర అండ్ శివ వీళ్ళిద్దరు మీకు నేర్పిస్తారు ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా. 4 సబ్జెక్ట్స్ పైన. యూ. వేర్ ఆర్ యు గోయింగ్ టు గో? నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఐఎమ్ గోయింగ్ టు గో టు లండన్. నేను లండన్ కి వెళ్ళబోతున్నాను. వేర్ ఆర్ దే గోయింగ్ టు గో? వారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? దే ఆర్ గోయింగ్ టు గో టు లండన్. వాళ్ళు లండన్ కి వెళ్ళబోతున్నారు. వేర్ ఈజ్ హీ గోయింగ్ టు గో? అతడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? హి ఈజ్ గోయింగ్ టు గో టు లండన్. అతడు లండన్ కి వెళ్ళబోతున్నాడు. వేర్ ఈజ్ షీ గోయింగ్ టు గో? ఆమె ఎక్కడికి వెళ్ళబోతుంది? షీ ఈజ్ గోయింగ్ టు గో టు లండన్. ఆమె లండన్ కి వెళ్ళబోతుంది. గోయింగ్ టు బి పైన ప్రశ్నలు అడగడం. వేర్ ఆర్ యు గోయింగ్ టు బి? మీరు ఎక్కడ ఉండబోతున్నారు? ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా. నేను ఇండియాలో ఉండబోతున్నాను. వేర్ ఆర్ దే గోయింగ్ టు బి? వారు ఎక్కడ ఉండబోతున్నారు? దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా. వారు ఇండియాలో ఉండబోతున్నారు. వేర్ ఈజ్ హీ గోయింగ్ టు బి? అతడు ఎక్కడ ఉండబోతున్నాడు? హీ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ అమెరికా. అతడు అమెరికాలో ఉండబోతున్నాడు. వేర్ ఈజ్ షీ గోయింగ్ టు బి? ఆమె ఎక్కడ ఉండబోతుంది? షీ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ అమెరికా. ఆమె అమెరికాలో ఉండబోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, గోయింగ్ టు బి లో ప్రశ్నించడం ఎలాగో నేర్చుకున్నారు. మీరు చక్కగా ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వుడ్ లైక్ టు బి లో ప్రశ్నించడం ఎలా అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో వీళ్ళిద్దరు నేర్పించబోతున్నారు. వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన 4 సబ్జెక్ట్స్. యూ, దే, హీ, షీ. యూ. వేర్ వుడ్ యు లైక్ టు గో? నువ్వు ఎక్కడికి వెళ్ళగోరుచున్నావు? ఐ వుడ్ లైక్ టు గో టు లండన్. నేను లండన్ కి వెళ్ళగోరుచున్నాను. వేర్ వుడ్ దే లైక్ టు గో? వారు ఎక్కడికి వెళ్ళగోరుచున్నారు? దే వుడ్ లైక్ టు గో టు లండన్. వారు లండన్ కి వెళ్ళగోరుచున్నారు. వేర్ వుడ్ హీ లైక్ టు గో? అతడు ఎక్కడికి వెళ్ళగోరుచున్నాడు? హీ వుడ్ లైక్ టు గో టు లండన్. అతడు లండన్ కి వెళ్ళగోరుచున్నాడు. వేర్ వుడ్ షీ లైక్ టు గో? ఆమె ఎక్కడికి వెళ్ళగోరుచున్నది? షీ వుడ్ లైక్ టు గో టు లండన్. ఆమె లండన్ కి వెళ్ళగోరుచున్నది. రైట్. ఇప్పుడు వుడ్ లైక్ టు బి పైన ప్రశ్నలు అడగండి. వేర్ వుడ్ యు లైక్ టు బి? మీరు ఎక్కడ ఉండగోరుచున్నారు? ఐ వుడ్ లైక్ టు బి ఇన్ ఇండియా. నేను ఇండియాలో ఉండగోరుచున్నాను. వేర్ వుడ్ దే లైక్ టు బి? వారు ఎక్కడ ఉండగోరుచున్నారు? దే వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్. వారు హైదరాబాద్ లో ఉండగోరుచున్నారు. వేర్ వుడ్ హీ లైక్ టు బి? అతడు ఎక్కడ ఉండగోరుచున్నాడు? హీ వుడ్ లైక్ టు బి ఇన్ బెంగళూరు. అతడు బెంగళూరులో ఉండగోరుచున్నాడు. వేర్ వుడ్ షీ లైక్ టు బి? ఆమె ఎక్కడ ఉండగోరుచున్నది? షీ వుడ్ లైక్ టు బి ఇన్ ఆస్ట్రేలియా. ఆమె ఆస్ట్రేలియాలో ఉండగోరుచుంది. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్,
ఈ క్లాస్లో దాదాపు 20 టాపిక్స్లలో మీరు అంటే వేరైన డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రశ్నించడం నేర్చుకున్నారు, జవాబులు చెప్పడం నేర్చుకున్నారు. 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా, మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. సో మేము ముగ్గురం చేసిన ఈ పవిత్ర ప్రయత్నం మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. నెక్స్ట్ వీడియోలో కూడా మరో 20 టాపిక్స్తో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.